Hello everyone, welcome to today's The Hindu Analysis. My name is Sairam Sampatirao. ఎలా ఉన్నారు అందరూ? ఈ రోజు హిందూ ఎనాలిసిస్లో మనం మాట్లాడుకునే మొదటి ఆర్టికల్ చూడండి అమ్మా. ద లేటెస్ట్ చైనా కెనడా కెర్ఫఫుల్ అంటే డిస్టర్బెన్స్ అని చెప్తాం. సో చైనా కెనడా ఈ రెండు దేశాల మధ్య రీసెంట్గా ఇంకొక వివాదం అనేటటువంటిది మొదలైందంట. ఆ లేటెస్ట్ చైనా కెనడా డిస్టర్బెన్స్ ఏదైతే ఉందో, కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఉందో దాని గురించి ఈ ఆర్టికల్లో చెప్తున్నారు. ఈ ఆర్టికల్ని డీటెయిల్డ్గా బ్యాక్గ్రౌండ్ నుంచి చక్కగా మాట్లాడదాం. కానీ దానికంటే ముందు మీ అందరికీ మన యూపీఎస్సీ 0 to Zenith ప్రోగ్రామ్ గురించి ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకుంటున్నాను. దీని గురించి కాస్త చెప్దాం అనుకుంటున్నాను. సో యూపీఎస్సీ 0 to Zenith ప్రోగ్రామ్ ఈస్ ద మోస్ట్ కాంప్రహెన్సివ్ కోర్స్ టు ఏస్ ఇన్ యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్. మనం ఆఫర్ చేస్తున్నటువంటి మోస్ట్ కాంప్రహెన్సివ్ కోర్స్. సో ద బ్యూటీ ఆఫ్ దిస్ కోర్స్ ఈజ్ ఈ కోర్స్ మీకు లైఫ్ టైం వ్యాలిడిటీతో రావడం అనేది జరుగుతుంది. అంటే ఉద్యోగం వచ్చేంత వరకు మీకు క్లాసెస్కి, నోట్స్కి, టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్స్కి అండ్ గైడెన్స్కి మీకు యాక్సెస్ అనేటటువంటిది ఉంటుందన్నమాట. సో కంప్లీట్ సిలబస్ GS 1, 2, 3, 4 అండ్ దాంతోపాటు CSAT కూడా కాంప్రహెన్సివ్ కవర్ అవ్వడం అనేది జరుగుతుంది. ప్రిలిమ్స్, మెయిన్స్ ప్లస్ ఇంటర్వ్యూ అప్రోచ్లో మీకు క్లాసెస్ అనేటటువంటి ఉంటాయి. వన్ స్టాప్ సొల్యూషన్ నోట్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాంప్రహెన్సివ్ టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ కూడా మీకు ఇందులో భాగంగా ఉంటుంది. ఓకేనా? సో మరి దీని యొక్క ఫీజు ఎంత అంటే కేవలం 25,000 రూపాయలు మాత్రమే అమ్మ. ఈ 25,000 రూపాయలను ఒకేసారి కట్టాలా అంటే కట్టక్కర్లేదు. నెలకి 5,000 రూపాయలు చొప్పున కూడా మీరు చక్కగా పే చేయొచ్చు. 1వ తారీఖు నుంచి ఈ కోర్స్ యొక్క ఫీజు 35,000 రూపాయలు అవుతుంది. సో ఈలోపే జాయిన్ అయ్యేటటువంటి ప్రయత్నం చేయండి. చక్కగా 5,000 పే చేసి మీరు చక్కగా కోర్స్కి యాక్సెస్ అనేటటువంటిది తీసుకోవచ్చు. ప్రతి నెల 5,000 ఒక EMI లాగా చక్కగా ప్రశాంతంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు కట్టుకోవచ్చు. ఓకేనా? మరి జాయిన్ అవ్వాలంటే ఎవరికి ఫోన్ చేయాలి సార్? ఇది మన అడ్మిన్ నెంబరు. సో అడ్మిన్కైనా ఫోన్ చేయొచ్చు, లేకపోతే ఇది నా నెంబరు, నాతో డైరెక్ట్గా మాట్లాడైనా మీరు మన కోర్స్ యొక్క అడ్మిషన్ అనేటువంటిది తీసుకోవచ్చు. మెజారిటీ ఆఫ్ ద సబ్జెక్ట్స్ నేనే హ్యాండిల్ చేస్తాను. మీకు బేసిక్స్ నుంచి డీటెయిల్డ్గా అర్థమయ్యేంత వరకు, ద సోల్ ఆఫ్ ద సబ్జెక్ట్, ద క్రక్స్ ఆఫ్ ద సబ్జెక్ట్ మీరు పట్టుకునేంత వరకు మీకు చక్కగా క్లాసెస్ అనేటటువంటివి ఉంటాయి. ట్రస్ట్ మీ, ఈ ఇయర్లో మీరు తీసుకున్నటువంటి ద బెస్ట్ డెసిషన్ అవ్వబోతుంది. నన్ను నమ్మి జాయిన్ అవ్వండి. మీ నమ్మకం అయితే ఒమ్ము కాదు. ఓకేనా? రైట్. సో మరి వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే మన ఫస్ట్ ఆర్టికల్, ద లేటెస్ట్ చైనా కెనడా కెర్ఫఫుల్. సో ఈ ఆర్టికల్ని డిస్కస్ చేద్దాం. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ విత్ రెస్పెక్ట్ టు GS పేపర్ 2 ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించినటువంటి ఆర్టికల్. సో జాగ్రత్తగా వినండి నాన్న. సో న్యూస్లోకి ఏం రావడం అనేది జరిగింది? చైనాకి కెనడా ఈ రెండు దేశాల మధ్య రీసెంట్గా మొదలైనటువంటి గొడవ ఏంటి తెలుసుకుందాం. సో చైనా అండ్ కెనడా ఈ రెండు దేశాలు కూడా దే ఎక్స్పెల్డ్ ఈచ్ అదర్స్ డిప్లొమాట్స్. ఈ రెండు దేశాలు కూడా ఒకరి యొక్క రాయబారుల్ని ఇంకొకరు దేశం నుంచి బహిష్కరించడం అనేటటువంటి జరిగిందంట, ఎక్స్పెల్ చేయడం అనేటటువంటి జరిగిందంట. సో డిప్లొమాట్స్ అంటే ఎవరు ఇంతకీ? సింపుల్గా తెలుగులో అయితే దౌత్యవేత్తలు అంటాం. రెండు కంట్రీస్ మధ్య సత్సంబంధాలు కొనసాగడానికి ఒక కంట్రీ వాళ్ళ యొక్క రాయబారిని ఇంకొక కంట్రీకి పంపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా ఉంది అండ్ దాంతోపాటు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఉంది. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వాళ్ళ యొక్క డిప్లొమాట్స్ని ఇండియన్లో ఉన్నటువంటి వాళ్ళ ఎంబసీకి పంపిస్తుంది. ఇండియా మన యొక్క డిప్లొమాట్స్ని యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఉన్నటువంటి మన యొక్క ఎంబసీలో వర్క్ చేయడానికి పంపించడం అనేది జరుగుతుంది. సో దీస్ డిప్లొమాట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు రెండు దేశాల మధ్య సత్సంబంధాలు అనేటువంటివి కొనసాగేలా చూస్తారనమాట. అలాగే ఈ రెండు దేశాలు కూడా ఒకవైపు చైనా, ఇంకొక వైపు కెనడా. సో చైనా తన యొక్క డిప్లొమాట్ని కెనడాలో ఉన్నటువంటి తన ఎంబసీకి పంపించింది అండ్ కెనడా తన యొక్క డిప్లొమాట్ని చైనాలో ఉన్నటువంటి తన ఎంబసీకి పంపించడం అనేటువంటి జరిగింది. అయితే రీసెంట్గా ఏం జరిగిందంట? కెనడా చైనాకి సంబంధించినటువంటి ఒక డిప్లొమాట్ని ఎక్స్పెల్ చేయడం అనేటటువంటి జరిగింది. అండ్ అతన్ని ఎలా డిక్లేర్ చేసింది అంటే పెర్సోనా నాన్ గ్రేటాగా డిక్లేర్ చేయడం అనేది జరిగింది. ఏంటో నేను చెప్తాను, కంగారు పడద్దు. మరి కెనడా చైనాకి సంబంధించినటువంటి డిప్లొమాట్ని పెర్సోనా నాన్ గ్రేటాగా డిక్లేర్ చేస్తే మేమేమైనా తక్కువ తిన్నామా అని చైనా ఏం చేసింది? కెనడాకి సంబంధించినటువంటి డిప్లొమాట్ని, దౌత్యవేత్తని పెర్సోనా నాన్ గ్రేటాగా మేము కూడా గుర్తిస్తాము, మేము కూడా డిక్లేర్ చేస్తాము అని చెప్పి ఒక రిటాలియేటరీ మెజర్ తీసుకోవడం అనేది జరిగింది. ఒక తిరుగుబాటు చర్య అనేటటువంటి తీసుకోవడం అనేది జరిగింది. మరి ఇదంతా అర్థం కావాలంటే మీకు ఏం అర్థం కావాలి? ఇంతకీ పెర్సోనా నాన్ గ్రేటా అంటే ఏంటో అర్థం కావాలి. దిస్ పెర్సోనా నాన్ గ్రేటా ఈజ్ యాక్చువల్లీ లాటిన్ ఎక్స్ప్రెషన్ విచ్ మీన్స్ అన్ అన్వెల్కమ్ పర్సన్. అంటే సింపుల్గా ఇష్టం లేనటువంటి వ్యక్తి అని. సో కెనడా చైనాకు సంబంధించినటువంటి డిప్లొమాట్ని పెర్సోనా నాన్ గ్రేటాగా డిక్లేర్ చేసిందంటే దాని అర్థం ఏంటి? ఈజ్ ఏ అన్వెల్కమ్ పర్సన్. అతనంటే మాకు ఇష్టం లేదు, అతను ఇక్కడ ఉండడం మాకు ఇష్టం లేదు, మాకెంత మాత్రం సమ్మతం లేదు అని చెప్తున్నట్టు, అని డిక్లేర్ చేస్తున్నట్టు. చైనా కెనడా యొక్క డిప్లొమాట్ని పెర్సోనా నాన్ గ్రేటాగా డిక్లేర్ చేసిందంటే ఆ కెనడా యొక్క డిప్లొమాట్ మా కంట్రీలో ఉండడం ఇష్టం లేదు, హీఈస్ అన్వెల్కమింగ్ పర్సన్ అనే విధంగా చైనా డిక్లేర్ చేసినట్టు అనమాట. అర్థమైందా? సో అసలు కథ ఏంటి, బ్యాక్గ్రౌండ్ ఏంటి?
రీసెంట్గా మే 8వ తారీఖున కెనడియన్ గవర్నమెంట్ చైనాకి సంబంధించినటువంటి ఒక దౌత్యవేత్తని, డిప్లొమాట్ని పెర్సోనా నాన్ గ్రేటాగా డిక్లేర్ చేయడం అనేది జరిగింది. ఎందుకు డిక్లేర్ చేసిందంట? ఓవర్ ఎలిగేషన్ ఆఫ్ ఇంటిమిడేషన్ ఆఫ్ ఎ కెనడియన్ లా మేకర్ హూ హ్యాడ్ క్రిటిసైజ్ చైనా ఫర్ ఇట్స్ హ్యూమన్ రైట్స్ అబ్యూజెస్. ఏం లేదమ్మా, కెనడాకు సంబంధించినటువంటి ఒక లా మేకర్ అంటే ఒక లెజిస్లేటర్, సింపుల్గా చెప్పాలంటే ఒక పొలిటికల్ లీడర్, ఆఫ్ కోర్స్ చట్టసభకు ఎన్నికైనటువంటి ఒక పొలిటికల్ లీడర్ చైనా అనేటటువంటిది హ్యూమన్ రైట్స్ అబ్యూజెస్కి పాల్పడుతుంది ఆ దేశంలో అని చెప్పి ఆయన ఏం చేశాడు? ఆరోపణలు చేయడం అనేది జరిగింది. మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడుతుంది అని చెప్పారు. సో హ్యూమన్ రైట్స్ అంటే ఏంటి? ద రైట్స్ దట్ ఆర్ గ్యారంటీడ్ టు ఆల్ హ్యూమన్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దర్ రేస్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దర్ క్యాస్ట్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దర్ రిలీజియన్ అండ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దర్ బర్త్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దర్ బ్యాక్గ్రౌండ్ ఆర్ ఎనీథింగ్. సో మనిషిగా పుట్టినందుకు గాను అతనికి సంక్రమించేటటువంటి కనీస హక్కులని, ద మోస్ట్ ఎసెన్షియల్ రైట్స్ని హ్యూమన్ రైట్స్ అనేటటువంటి పేరుతో పిలుస్తాం. అయితే చైనాలో ఏం జరుగుతుందంట? చైనా యొక్క నార్త్ వెస్టర్న్ ప్రావిన్స్ అయినటువంటి జిన్జియాంగ్ ప్రావిన్స్ ఏదైతే ఉందో, ఈ జిన్జియాంగ్ ప్రావిన్స్లో వీగిర్ ముస్లిమ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద చైనా దేనికి పాల్పడుతుంది అంటే హ్యూమన్ రైట్స్ వైలేషన్స్కి పాల్పడుతుంది, మానవ హక్కుల ఉల్లంఘనలకి పాల్పడుతుంది. వాళ్ళందరినీ కొన్ని క్యాంప్స్లో నిర్బంధించేసి వాళ్ళతో బలవంతంగా పనులు చేపిస్తుంది ఫ్యాక్టరీల్లో. అండ్ దాంతోపాటు అక్కడ మహిళలు ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద చైనీస్ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ఏదైతే ఉంటుందో, చైనీస్ ఆర్మీని PLA పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ అంటాం. సో వాళ్ళు అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు అనేటటువంటి ఆరోపణలు ప్రపంచంలో చాలా కంట్రీస్ చెప్తున్నాయి అండ్ చాలా కంట్రీస్ ఆరోపణలు కూడా చేస్తున్నాయి. అలాగే మరి కెనడాకు చెందినటువంటి లా మేకర్ కూడా ఏం చేయడం అనేటటువంటి జరిగింది? జిన్జియాంగ్లో వీగర్స్ మీద జెనసైడ్ జరుగుతుంది అని చెప్పాడు, జాతి హననం జరుగుతుందని చెప్పాడు. జెనసైడ్ అంటే ఏంటి? జెనసైడ్కి ఎథనిక్ క్లిన్సింగ్ అనేటటువంటి పేరుతో కూడా పిలుస్తాం. జస్ట్ బికాజ్ యూ బిలాంగ్ టు ఏ పర్టికులర్ కమ్యూనిటీ, జస్ట్ బికాజ్ యూ బిలాంగ్ టు ఏ పర్టికులర్ ఎథ్నిసిటీ, యూ విల్ బి కిల్డ్. సో అది ఆ పర్టికులర్ ప్రాక్టీస్ ఏదైతే ఉందో దాన్ని జెనసైడ్ అని చెప్తాం. నువ్వు వీగర్గా పుట్టినందుకు నీకు సివియర్ చాలా టార్చర్ పెట్టి నిన్ను చాలా ఎక్స్ప్లాయిట్ చేసి అండ్ దాంతోపాటు నిన్ను చంపేస్తున్నారు, నీకు మానవ హక్కులు ఏవైతే ఉంటే వాటిని ఇవ్వట్లేదు అని చెప్పి ఈ కెనడియన్ లా మేకర్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా ఆరోపణలు చేయడంతో ఈ చైనీస్ డిప్లొమాట్ ఏం చేశారు? ఆ పర్టికులర్ కెనడియన్ లా మేకర్ని బెదిరించడం అనేటటువంటి జరిగింది. కెనడియన్ సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ సర్వీస్ ఏం చెప్తుంది అంటే ఇంకొక విషయం చెప్తుంది. చైనీస్ డిప్లొమాట్ ఎవరైతే ఉన్నారో ఆయన కెనడియన్ లా మేకర్ యొక్క ఫ్యామిలీ హాంకాంగ్లో ఉంటున్నారు. సో హాంకాంగ్ కూడా చైనా నాదే అంటుంది, విత్ ఇట్స్ వన్ చైనా పాలసీ. హాంకాంగ్ నాదే అంటుంది అండ్ దాంతోపాటు దిస్ తైవాన్ ఏదైతే ఉంటుందో తైవాన్ కూడా నాదే అని చెప్పి అంటుంది చైనా, రైట్? సో హాంకాంగ్లో ఉన్నటువంటి కెనడియన్ లా మేకర్ యొక్క ఫ్యామిలీని టార్గెట్ చేస్తున్నట్టు సో కెనడియన్ సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ సర్వీస్ ఒక రిపోర్ట్తో చెప్పడం అనేది జరిగింది. ఒక బెదిరింపు చర్యలకు పాల్పడుతున్నట్టా లేదా? పాల్పడుతున్నట్టు. సో వెంటనే ఎవరు రెస్పాండ్ అయ్యారు? కెనడియన్ గవర్నమెంట్ రెస్పాండ్ అయ్యి ఎవరైతే చైనీస్ డిప్లొమాట్ ఈ ఇంటిమిడేషన్కి, బెదిరింపు చర్యలకి పాల్పడుతున్నాడో అతని పెర్సోనా నాన్ గ్రేటా అంటే అన్వెల్కమింగ్ పర్సన్ అని చెప్పి డిక్లేర్ చేయడం అనేటటువంటి జరిగింది. రిటాలియేషన్గా అంటే దీనికి తిరుగుబాటు చర్యగా మే 9వ తారీఖు 2023 as a reciprocal countermeasure, China declared a Canadian diplomat in Shanghai as persona non grata. So Canadian diplomat ni persona non grata అని చెప్పి ప్రకటించడం అనేటువంటిది జరిగింది, డిక్లేర్ చేయడం అనేది జరిగింది. చైనా ఏంటి మీరే డిక్లేర్ చేస్తారా persona non grataగా మా యొక్క డిప్లొమాట్ని? మేము కూడా మీ డిప్లొమాట్ని ఆ విధంగా డిక్లేర్ చేస్తాము అని చెప్పి చైనా ఈ డెసిషన్ తీసుకోవడం అనేటువంటిది జరిగిందనమాట. సో persona non grata దిస్ కాన్సెప్ట్ ఏదైతే ఉంటుందో ఇది ఫారెన్ డిప్లొమసీలో వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఇట్ సింప్లీ రిఫర్స్ టు a diplomat or foreign individual who's entering or remaining in a certain country has been prohibited by that particular country. So by declaring a particular diplomat as a persona non grata or unwelcoming person అని డిక్లేర్ చేయడం వెనక ఉద్దేశం ఏంటి అంటే ఆ వ్యక్తి యొక్క ప్రెజెన్స్ని ఆ కంట్రీ కోరుకోవట్లేదు, ఆ వ్యక్తిని ఎక్స్పెల్ చేయాలని చెప్పి చూస్తుంది, అర్జెంటుగా ఆ వ్యక్తిని బయటకు పంపించేయాలి అనే ఉద్దేశం అనేటటువంటిది పెట్టుకుంటున్నట్టు అనమాట. అర్థమైందా? సో ఏ ఫారిన్ ఇండివిజువల్ హూజ్ ఎంటరింగ్ ఆర్ రిమైనింగ్ ఇన్ ఎ సర్టెన్ కంట్రీ. సో ఆ వ్యక్తి ఆ దేశంలో ఇంకెంత మాత్రం ఉండడానికి వీల్లేదు అండ్ దాంతోపాటు ఫ్యూచర్లో కూడా ఆ వ్యక్తి ఇంకోసారి ఆ కంట్రీలోకి ఎంటర్ అవ్వడానికి వీల్లేదు అని ఒక కంట్రీ డిక్లేర్ చేస్తున్నట్టు. ఒక వ్యక్తిని పర్సోనా నాన్ గ్రేటాగా డిక్లేర్ చేయడం అంటే ఏంటి? ఆ వ్యక్తి ఇంకెంత మాత్రం మా దేశంలో ఉండడానికి వీల్లేదు అండ్ రేపు పొద్దున కూడా మా కంట్రీకి రావడానికి వీల్లేదు అని చెప్పి చెప్తున్నట్టు అన్నమాట. క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. పెర్సోనా నాన్ గ్రేటా అనేటటువంటి లాటిన్ ఎక్స్ప్రెషన్ యొక్క అర్థం. So according to Article 9 of the Vienna Convention of Diplomatic Relations 1961, the host country can declare any member of the diplomatic staff of a mission persona non grata at any point in time for any reason. ఒక హోస్ట్ కంట్రీ అంటే ఒక డిప్లొమాట్ని హోస్ట్ చేస్తున్నటువంటి ఒక డిప్లొమాట్ని
తన కంట్రీలో ఉండడానికి ఎలో చేసినటువంటి ఏ కంట్రీ అయినా, ఏ సందర్భంలో అయినా, ఏ కారణం చేత అయినా ఆ డిప్లొమాటిక్ స్టాఫ్ ఎవరైతే ఉంటారో వాళ్ళని పర్సోనా నాన్ గ్రేటాగా డిక్లేర్ చేయొచ్చు. అర్థమైంది? ఏ కారణం చేత అయినా, దట్ ఈస్ అండర్ దేర్ సోవరెన్ పవర్, వాళ్ళ యొక్క సార్వభౌమాధికారం కిందకి అది రావడం అనేది జరుగుతుంది. సచ్ ఎ పర్సన్ మస్ట్ బి రీకాల్డ్ బై ద హోమ్ కంట్రీ. సో ఎవరైతే వేరే కంట్రీలో, ఏ ఫారిన్ పర్సన్ అయితే ఒక కంట్రీలో పర్సోనా నాన్ గ్రేటాగా డిక్లేర్ చేయబడ్డారో అతని యొక్క హోమ్ కంట్రీ ఏం చేయాలి? తిరిగి వెనక్కి పిలవాలన్నమాట, విత్ ఇన్ ఏ స్టిప్యులేటెడ్ టైం పీరియడ్, కొంత సమయం తర్వాత. ఆర్ ఎల్స్ హీ స్టాండ్స్ టు లూజ్ హిస్ డిప్లొమాటిక్ ఇమ్యూనిటీ. లేకపోతే అతను ఏం కోల్పోతాడు? అతను డిప్లొమాటిక్ ఇమ్యూనిటీని కోల్పోతాడు. సో దిస్ డిప్లొమాట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఒక ఇమ్యూనిటీ అనేటటువంటిది ఉంటుంది, వాళ్ళ మీద అటాక్స్ అనేటటువంటివి చేయవు కంట్రీస్. ఇప్పుడు సపోజ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా యొక్క డిప్లొమాట్స్ అనేటటువంటి వాళ్ళు ఇండియాలో ఉండమనేది జరిగింది కదా. సో ఇండియాకి యూఎస్ఏకి చెడిపోయింది అనుకోండి, ఇండియా ఈజ్ నాట్ అలౌడ్ టు అటాక్ ఆర్ టేక్ యాక్షన్ ఆన్ దీస్ డిప్లొమాట్స్ ఆర్ వీళ్ళ హోస్టేజెస్గా, బందీలుగా కూడా మన దేశంలో కట్టుపడేయడం అనేటటువంటిది చేయకూడదు అకార్డింగ్ టు వియన్నా కన్వెన్షన్. అదే ద వియన్నా కన్వెన్షన్ యొక్క బేసిక్ ప్రిన్సిపల్స్కి అది ఎగనెస్ట్ అనమాట. ద ఆర్టికల్ ఆల్సో సేస్ దట్ అన్ ఇండివిజువల్ కెన్ బి డిక్లేర్డ్ పెర్సోనా నాన్ గ్రేటా ఈవెన్ బిఫోర్ అరైవింగ్ ఎ కంట్రీ. సో ఆర్టికల్ ఇంకోటి ఏం చెప్తుంది? ఆ వ్యక్తి ఆ దేశంకి రావక్కర్లా, రాకముందైనా ఆ వ్యక్తి ఎవరైతే ఉంటారో అతన్ని పెర్సోనా నాన్ గ్రేటాగా గుర్తించవచ్చు, ఎవరైతే హోస్ట్ కంట్రీ ఏదైతే ఉందో అది. However, the article doesn't fix any rules regarding when a country can declare a foreign person persona non grata. కానీ ఈ ఆర్టికల్ ఏమైనా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టిందా? ఏ సందర్భంలో, ఎట్టి సమయాల్లో ఒక వ్యక్తిని పెర్సోనా నాన్ గ్రేటాగా డిక్లేర్ చేయొచ్చు అని చెప్పి ఎటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫిక్స్ చేయలేదు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సమ్ ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్స్ గురించి మనం మాట్లాడదాం. ఇండియా పాకిస్తాన్ హై కమిషన్ స్టాఫర్ ఎవరైతే ఉన్నారో అతన్ని పెర్సోనా నాన్ గ్రేటాగా డిక్లేర్ చేయడం అనేటువంటి జరిగింది, అన్వెల్కమ్ పర్సన్గా డిక్లేర్ చేయడం అనేది జరిగింది. ఎందుకు అంటే ఫర్ హిజ్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ ఎస్పియోనోజ్ యాక్టివిటీస్ ఇన్ 2016. 2016లో అతను స్పై యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేస్తున్నాడు, ఇండియా యొక్క ఇన్ఫర్మేషన్ అక్కడికి చేరవేస్తున్నాడు అనే ఉద్దేశంతో అతని పెర్సోనా నాన్ గ్రేటాగా డిక్లేర్ చేయడం అనేది జరిగింది. ఫర్దర్ ఇన్ 2020లో ఇండియన్ గవర్నమెంట్ డిక్లేర్ 2 more పాకిస్తానీ అఫీషియల్స్. సో ఇంకొక 2 పాకిస్తానీ అఫీషియల్స్ని కూడా పర్సోనా నాన్ గ్రేటాగా గుర్తించడం అనేది డిక్లేర్ చేయడం అనేది జరిగింది. ఎందుకు? ఫర్ దర్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ ఎస్పియోనోజ్ యాక్టివిటీస్. అగైన్ స్పైయింగ్ యాక్టివిటీస్లో వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అవుతున్నారని. Famous Hollywood actor Brad Pitt was declared persona non grata by China after starring in the 1997 film titled 7 Years in Tibet. 7 Years in Tibet అనేటటువంటి సినిమాలో యాక్ట్ చేసినందుకు గాను బ్రాడ్ పిట్ ఎవరైతే ఉన్నారో అతన్ని చైనా పెర్సోనా నాన్ గ్రేటాగా డిక్లేర్ చేయడం అనేది జరిగింది. సో 7 Years in Tibet అనేటటువంటి బేసిక్ దాని యొక్క ప్లాట్ ఏంటి అంటే, టిబెట్ మీ అందరికీ తెలుసని అనుకుంటున్నాను. టిబెట్ వన్స్ అపాన్ ఏ టైం చాలా ఇండిపెండెంట్గా ఉండమనేది జరిగింది. బట్ 1949లో ఏం జరుగుతుంది? చైనాలో కమ్యూనిస్ట్ రెవల్యూషన్ జరిగిన తర్వాత మావో జెడాంగ్ అధికారంలోకి రావడం అనేది జరుగుతుంది. ఈయన అధికారంలోకి వచ్చిన వెంటనే 1950లోనే ఆయన ఏం చేస్తాడు? టిబెట్ని అటాక్ చేసి టిబెట్ని క్యాప్చూర్ చేసుకోవడం అనేది జరుగుతుంది, టిబెట్ని తమ అండర్లోకి తెచ్చుకోవడం అనేది జరుగుతుంది. సో అక్కడ ఉన్నటువంటి దలైలామా ఎవరైతే ఉంటారో ఆయన ఇండియాకి పారిపోవడం అనేది జరిగింది. ఇండియా దలైలామాకి అసైలం అనేటటువంటిది, పొలిటికల్ అసైలం ఆశ్రయం అనేటటువంటిది అందించడం అనేది జరిగింది. అప్పటి నుంచి ఇండియాకి అండ్ దాంతోపాటు చైనాకి రిలేషన్స్ దెబ్బతిండడం అనేటటువంటిది జరిగింది. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద రీజన్స్ ఫర్ 1962 ఇండో చైనా వార్ అన్నమాట. సో ఈ టిబెట్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించినటువంటి ఒక ప్లాట్తో ఈ సినిమా తీయడం అనేది జరిగింది. దట్ ఈస్ అగైన్స్ ద చైనీస్ ఇంట్రెస్ట్ అని చెప్పి బ్రాడ్ పిట్ ఎవరైతే ఉన్నారో అతన్ని పెర్సోనా నాన్ గ్రేటాగా చైనా గుర్తించడం అనేది జరిగింది. బిఫోర్ బికమింగ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ద యుఎస్, డొనాల్డ్ ట్రంప్ వాజ్ ఆల్సో లేబుల్డ్ పెర్సోనా నాన్ గ్రేటా బై పనామా సిటీస్ మున్సిపల్ కౌన్సిల్ ఫర్ హిస్ కామెంట్స్ ఆన్ ద పనామా కెనల్. సో డొనాల్డ్ ట్రంప్ ఎవరైతే ఉన్నారో ఆయన పనామా కెనల్ మీద చేసినటువంటి కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్, వివాదాస్పద వ్యాఖ్యల వల్ల పనామా సిటీ మున్సిపల్ కౌన్సిల్ వాళ్ళు ఏం చేస్తారు? డొనాల్డ్ ట్రంప్ని పెర్సోనా నాన్ గ్రేటాగా, అన్వెల్కమ్ పర్సన్గా గుర్తించడం అనేటటువంటిది జరిగిందనమాట. అన్వెల్కమ్ పర్సన్గా గుర్తిస్తే ఏం జరుగుతుంది? ఏం చెప్పుకున్నాం? సో ఆ హోమ్ కంట్రీ ఏదైతే ఉంటుందో అది హోస్ట్ కంట్రీ నుంచి ఆ వ్యక్తిని వీలైనంత త్వరగా వెనక్కి పిలిపించుకోవాలి. ఒక టైం పీరియడ్ ఉంటుంది, దాని లోపల వెనక్కి పిలిపించుకోవాలి. వెనక్కి పిలిపించుకోకపోతే అతను దట్ పర్టికులర్ డిప్లొమాటిక్ ఇమ్యూనిటీని కోల్పోతాడు. తద్వారా దిస్ పర్టికులర్ హోస్ట్ కంట్రీ ఏదైతే ఉందో అది ఏం చేయొచ్చు? ఆ పర్టికులర్ డిప్లొమాట్ని అరెస్ట్ చేయొచ్చు అనమాట. క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను ఇంతవరకు నాన్న. మరి ఇప్పుడు మనం ఏం మాట్లాడదాము అంటే, కెనడాకి చైనాకి మధ్య బైలేటరల్ టైజ్ అనేటటువంటివి ఎలా ఉన్నాయి? సో 2 దేశాల మధ్య బైపాక్షిక సంబంధాలు అనేటటువంటివి ఎలా ఉన్నాయి అనేటటువంటి విషయాలు మనం తెలుసుకోవాలి.
సో డిప్లొమాటిక్ రిలేషన్స్ బిట్వీన్ చైనా అండ్ కెనడా హ్యావ్ బీన్ అన్స్టడీ ఇన్ రీసెంట్ టైమ్స్లో రెండింటి మధ్య సత్సంబంధాలు లేవు, అంత మంచి సంబంధాలు ఏవి లేవు, అండ్ సంబంధాలు కూడా ఈ మధ్య కాలంలో మెరుగుపడట్లేదు ఈ రెండు కంట్రీస్ మధ్య. ద కరెంట్ స్టేట్ ఆఫ్ ties stated that when the Canadian police arrested an executive of the Chinese tech company Huawei on charges of fraud in 2018, 2018లో చైనాకి సంబంధించినటువంటి టెక్ కంపెనీ హువా ఏదైతే ఉంటుందో దాని యొక్క ఎగ్జిక్యూటివ్ని, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఎవరైతే ఉంటారో కెనడాలో ఆ కంపెనీ యొక్క చీఫ్ ఎగ్జిక్యూటివ్ని కెనడియన్ పోలీసులు ఏం చేశారు, అరెస్ట్ చేయడం అనేది జరిగింది. ఎందుకంటే అతను ఫ్రాడ్లో పార్టిసిపేట్ చేస్తున్నాడు, అతను ఫ్రాడ్ చేస్తున్నాడు, స్కాములు చేస్తున్నాడు అనేటటువంటి నెపంతో అప్పటి నుంచి చైనాకి కెనడాకి మధ్య కాస్త రిఫ్ట్ అనేటటువంటిది మొదలైంది, కాస్త డిస్టెన్స్ అనేటటువంటిది పెరిగింది. సో ఆ ఇన్సిడెంట్ జరిగినటువంటి కొద్ది రోజుల తర్వాతనే చైనీస్ అఫీషియల్స్ డిటైన్ 2 కెనడియన్ ఆన్ చార్జెస్ ఆఫ్ స్పైయింగ్. సో చైనీస్ అఫీషియల్స్ ఏం చేశారు, ఇద్దరు కెనడియన్స్ని, ముఖ్యంగా డిప్లొమాట్స్ని వాళ్ళు స్పైయింగ్కి పాల్పడుతున్నారు, అంటే వాళ్ళు గూఢచర్యం చేస్తున్నారు, సో మా యొక్క క్రిటికల్ ఇన్ఫర్మేషన్ కెనడాకి అండ్ యూఎస్కి అమ్మేస్తున్నారు అని చెప్పి వాళ్ళు డిటైన్ చేయడం అనేది జరిగింది, వాళ్ళు జైల్లో పెట్టడం అనేది జరిగింది. ఈ మూవ్ని ఏమని పిలుస్తారు అంటే హోస్టేజ్ డిప్లొమసీ అనే పేరుతో పిలుస్తారనమాట. అంటే నాతో పెట్టుకోకు సుమా అని చెప్పడానికి ఏం చేస్తారు, ఆ కంట్రీకి సంబంధించినటువంటి అఫీషియల్స్ని హోస్టేజెస్గా బందీలుగా ఒక చెరలో పెట్టడం అనేటటువంటిది జరుగుతుందన్నమాట. దీనే హోస్టేజ్ డిప్లొమసీ అంటాం. హోస్టేజ్ డిప్లొమసీ ద్వారా ఒక కంట్రీ తన యొక్క ఇంట్రెస్ట్ ఏవైతే ఉంటాయో దాన్ని మెరుగుపరచుకోవాలనుకుంటుంది, తన ఇంట్రెస్ట్ ఏవైతే ఉంటాయో దాన్ని వేరే కంట్రీస్ గౌరవించేలా చేస్తుంది అనమాట. సో చైనాకి చాలా పాలసీస్ ఉంటాయి, హోస్టేజ్ డిప్లొమసీ అంటాం, డెట్ ట్రాప్ డిప్లొమసీ అనేది అంటాం, చెక్ బుక్ డిప్లొమసీ అనేటటువంటిది అంటాం, అండ్ దాంతోపాటు ఎస్కలేషన్ పాలసీ అని చెప్పి అంటాం, సో సలామీ స్లైసింగ్ అంటాం. చైనీస్ స్ట్రాటజీస్ చాలా 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 ఎక్కువ ఉంటాయమ్మా, ఓకేనా. సో చక్కగా మీరు హిందూ అనాలిసిస్ ఫాలో అవుతుంటే విత్ ఇన్ నో టైమ్ ఐ విల్ బీ ఎక్స్ప్లెయినింగ్ ఆల్ దీస్ స్ట్రాటజీస్ ఫర్ షూర్, ఓకేనా. చక్కగా ఫాలో అవ్వండి. డ్యూరింగ్ ద సేమ్ పీరియడ్, అదే సమయంలో చైనా ఏం చేసింది, బ్యాన్ ద ఇంపోర్ట్స్ ఆఫ్ కెనోలా, దట్ ఈస్ యాక్చువల్లీ ఏ ఫుడ్ ప్రొడక్ట్ ఫ్రమ్ కెనడా నుంచి కెనోలా అనేటటువంటి ఫుడ్ ప్రొడక్ట్ని ఇంపోర్ట్ చేసుకోవడం బ్యాన్ చేసింది, ఇంపోర్ట్ చేసుకోవడం మానేసింది. అరేంజింగ్ దట్ పెస్ట్ ఇన్ ద షిప్మెంట్, ఆ షిప్మెంట్లో పెస్ట్ అనేటటువంటి ఉన్నాయి, చాలా చాలా పురుగులు లాంటివి ఉన్నాయి ఆ ఫుడ్ ప్రొడక్ట్లో అని చెప్పి, విచ్ వైడెన్ ద టెన్షన్స్ బిట్వీన్ ద కంట్రీస్. దీనివల్ల ఏమైంది, చైనాకి అండ్ దాంతోపాటు కెనడాకి మధ్య సంబంధాలు ఇంకా దెబ్బతిండడం అనేది జరిగింది. ద బ్యాన్ వాజ్ ఓన్లీ లిఫ్టెడ్ ఇన్ 2022, 2022లోనే దాన్ని లిఫ్ట్ చేయడం అనేటటువంటి జరిగింది. సో 2018లో వేస్తే 2022లో దాన్ని రిలీజ్ చేశారు. అది కూడా ఎందుకు చేశారు అంటే ఎమిడిస్ట్ గ్లోబల్ షార్టేజ్ ఆఫ్ ఫుడ్ డ్యూ టు రష్యన్ యుక్రెయిన్ వార్ వల్ల సో ప్రపంచవ్యాప్తంగా ఫుడ్ ఇన్సెక్యూరిటీ అనేటటువంటిది ఏర్పడింది, ప్రజలు తినడానికి కావాల్సినటువంటి తిండి గింజలు లేవు. సో అందుకోసం అని చెప్పి ఏదో ఒకటి ఉండాలి కాబట్టి చైనా ఏం చేసింది, ఫైనల్గా ఈ బ్యాన్ ఎత్తేసి ఈ ఫుడ్ ప్రొడక్ట్ ఏదైతే ఉందో దాన్ని కెనడా నుంచి ఇంపోర్ట్ చేసుకోవడం మొదలుపెట్టింది. అడిషనలీ కెనడా హ్యాడ్ అక్యూజ్డ్ చైనా ఆఫ్ అటెంప్టింగ్ టు ఇంటర్ఫియర్ ఇన్ ద కెనడియన్ ఫెడరల్ ఎలక్షన్స్ కండక్టెడ్ ఇన్ 2019 and 21. 2021లో జరిగినటువంటి కెనడియన్ ఎలక్షన్స్ ఏవైతే ఉంటాయో సెంట్రల్ గవర్నమెంట్ ఎలక్షన్స్, దానిలో చైనా ఏదైతే ఉందో చైనా అనవసరంగా ఇంటర్ఫియర్ అయింది, చైనా అనవసరంగా జోక్యం చేసుకుంటుందని చెప్పి కెనడా గవర్నమెంట్ కూడా అక్యూజ్ చేయడం అనేది జరిగింది. బోత్ కంట్రీస్ ఆల్సో ఎంగేజ్డ్ ఇన్ టెక్నాలజీ బ్యాటిల్లో కూడా ఇన్వాల్వ్ అవ్వడం అనేటువంటి జరిగింది. సో ఎందుకంటే కెనడా రిస్ట్రిక్టెడ్ ద ప్రెజెన్స్ ఆఫ్ చైనీస్ కంపెనీస్ ఇన్ ఇట్స్ కమ్యూనికేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్టార్లో చైనీస్ కంపెనీస్ ఉండకూడదని చెప్పి మన కెనడా ఏదైతే ఉంటుందో బ్యాన్ విధించడం అనేది జరిగింది. వైల్ చైనా హ్యాస్ సెడ్ దట్ ద రిస్ట్రిక్షన్స్ వర్ ఇంపోజ్డ్ వితౌట్ ఎనీ సాలిడ్ ఎవిడెన్స్. చైనా ఏముంటుంది, ఎటువంటి ఆధారాలు లేకుండా మా మీద అనవసరమైన నెపమేసి ఈ పర్టికులర్ చర్యకు పూనుకున్నారు, ఇది కరెక్ట్ కాదని చెప్పి చైనా ఉంటుంది. ఈ 2 కంట్రీస్ మధ్య టెన్షన్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం ఇండోనేషియాలో రీసెంట్గా జరిగినటువంటి G20 సమిట్లో కూడా చూసాం. ద చైనీస్ ప్రెసిడెంట్ అండ్ కెనడియన్ ప్రైమ్ మినిస్టర్ ఆర్గ్యూడ్ ఓవర్ లీక్ డీటెయిల్స్ ఆఫ్ దేర్ మీటింగ్ అబౌట్ చైనీస్ ఇంటర్ఫియరెన్స్ ఇన్ డొమెస్టిక్ అఫైర్స్. సో ఏం జరిగింది, కెనడియన్ గవర్నమెంట్ వాళ్ళు ఒక మీటింగ్ పెట్టుకున్నారనమాట. సో డొమెస్టిక్ అఫైర్స్లో వాళ్ళ రీజనల్ అఫైర్స్లో చైనా ఇంటర్ఫియరెన్స్ ఎలా ఉంది అని చెప్పి మీటింగ్ పెట్టుకున్నారు. ఆ మీటింగ్కి సంబంధించినటువంటి విషయాలు ఎవరు బయట పెట్టారు, చైనా బయటపడడం అనేది జరిగింది. మరి చైనా నిజంగా వాళ్ళ డొమెస్టిక్ అఫైర్స్లో ఇన్వాల్వ్ అవ్వకపోతే ఈ నిజం చైనాకి ఎలా తెలిసినట్టు? సో వీళ్ళు ఈ మీటింగ్ పెట్టుకున్నారని, అందుకోసం అని చెప్పి ఏం జరిగింది, కెనడియన్ ప్రైమ్ మినిస్టర్ అండ్ దాంతోపాటు చైనీస్ ప్రెసిడెంట్ ఇద్దరి మధ్య వాగ్వాదం అనేటటువంటిది మొదలైంది 2022 G20 సమ్మిట్ హెల్డ్ ఇన్ ఇండోనేషియా. ఓకేనా, దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ విత్ రెస్పెక్ట్ టు కెనడా చైనా బైలేటరల్ టైస్. సో మొత్తానికి అంతంత మాత్రంగా ఉన్నటువంటి ద్వైపాక్షిక సంబంధాలు అనేటటువంటివి ఇంకా క్షీణించడం అనేటటువంటి జరిగింది, ఇంకా డిక్లైన్ అవ్వడం అనేటటువంటి జరిగింది ఎప్పటికీ. సో రీసెంట్గా మే కాంట్రవర్సీ ఏదైతే జరిగిందో దానివల్ల. ఓకేనా, సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. చక్కగా మీకు ఈ ఆర్టికల్ అర్థమైందని అనుకుంటున్నాను. మరి వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే మనం నెక్స్ట్ ఆర్టికల్ డిస్కస్ చేద్దాం, వినండి నాన్న.
ఈరోజు హిందూ అనాలసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి అమ్మా. కేరళ అన్ ఎగ్జాంపులరీ స్టోరీ ఇన్ పెలియేటివ్ కేర్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 హెల్త్కి సంబంధించినటువంటి ఆర్టికల్. కేరళ యొక్క దిస్ పెలియేటివ్ కేర్ మోడల్ ఏదైతే ఉంటుందో దాని గురించి దేవి విజయ్, షీఈ్ ఎ ప్రొఫెసర్ అట్ ద ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్. సో ఈ పర్టికులర్ ఆర్టికల్నితో ముందుకు రావడం అనేది జరిగింది. చాలా మల్టిపుల్ ఇన్సైట్స్ అనేటటువంటి ఇవ్వడం అనేది జరిగింది. సో ఈ ఆర్టికల్లో భాగంగా ఫస్ట్ మనం పలియేటివ్ కేర్ అంటే ఏంటో తెలుసుకోవాలి. దాని తర్వాత కేరళ అనేటటువంటిది మిగిలిన రాష్ట్రాలకి పలియేటివ్ కేర్లో ఎలా మార్గనిర్దేశకంగా మారిందో కూడా మనం అర్థం చేసుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్. అగైన్ మెయిన్స్కి చాలా ఇంపార్టెంట్ అమ్మా. సో జాగ్రత్తగా అటెన్షన్ పే చేసి వింటే మీకు చక్కగా ఈ ఆర్టికల్ కూడా అర్థమవుతుంది. వినాలి నాన్న. సో ఈ ఆర్టికల్ మీకు అర్థం కావాలంటే మీకు ముందు పెలియేటివ్ కేర్ అంటే ఏంటో అర్థం కావాలి. పెలియేటివ్ కేర్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఎ స్పెషలైజ్డ్ అప్రోచ్ టు హెల్త్ కేర్ దట్ ఫోకసెస్ ఆన్ ఇంప్రూవింగ్ ద క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఫర్ ఇండివిజువల్స్ ఫేసింగ్ సీరియస్ ఇల్నెసెస్ ఆర్ కండిషన్స్. సీరియస్ ఇల్నెసెస్ అండ్ కండిషన్స్ కొంతమంది ఫేస్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, కొంతమంది యాక్సిడెంట్ అయ్యి బెడ్ రిడన్ అయిపోతారు, కొంతమందికి పెరాలసిస్ వస్తుంది, లేకపోతే కొంతమందికి కిడ్నీ ఫెయిల్యూర్ లాంటివి జరగడం అనేది జరుగుతుంది. సో ఇలాంటి క్రిటికల్ కేసెస్లో వాళ్ళ యొక్క సంరక్షణ చర్య ఏదైతే ఉంటుందో, సో వాళ్ళ యొక్క క్వాలిటీ ఆఫ్ లైఫ్ని ఇంప్రూవ్ చేసేటటువంటి ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దాన్ని మనం ఏమంటాం? పెలియేటివ్ కేర్ అనేటటువంటి పేరుతో పిలుస్తామన్నమాట. మరి పెలియేటివ్ కేర్ అనేటటువంటిది ఎందుకు న్యూస్లోకి రావడం అనేది జరిగింది? కేరళ అనేటటువంటిది గత హాఫ్ డికేడ్గా, అంటే 5 సంవత్సరాలుగా సక్సెస్ఫుల్ పెలియేటివ్ కేర్ మోడల్ని ప్రాక్టీస్ చేస్తుందంట. సో ఈ ఆర్టికల్లో ఏం చెప్తున్నారు అంటే, కేరళ యొక్క సక్సెస్ఫుల్ పెలియేటివ్ కేర్ మోడల్ ఏదైతే ఉంటుందో, ద రియల్ కేరళ స్టోరీ ఏదైతే ఉంటుందో, ద పాజిటివ్ సైడ్ ఆఫ్ కేరళ ఏదైతే ఉందో దాని గురించి ఈ ఆర్టికల్లో మనకి చెప్తున్నారు మన ఆథర్. ఓకేనా? సో పెలియేటివ్ కేర్ ఎయిమ్స్ టు ప్రొవైడ్ రిలీఫ్ ఫ్రమ్ పెయిన్ నుంచి, సిమ్టమ్స్ నుంచి, సైకలాజికల్ డిస్ట్రెస్ నుంచి, వైల్ ఆల్సో అడ్రసింగ్ ద ఎమోషనల్, సోషల్ అండ్ స్పిరిచువల్ నీడ్స్ ఆఫ్ పేషెంట్స్ అండ్ దేర్ ఫ్యామిలీస్. ఎవరైతే డయాలసిస్ లేకపోతే ఇలాంటి దీర్ఘకాలిక అసలు కదలలేనటువంటి క్రిటికల్ కండిషన్తో బాధపడుతుంటారో వాళ్ళకి సైకలాజికల్గా వాళ్ళకి ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు, ఎమోషనల్ బర్డెన్ అనేటటువంటి ఫేస్ చేస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి ఒక కేర్ అనేటటువంటి సపోర్ట్ అనేది ఇవ్వడం కోసం దిస్ పర్టికులర్ పెలియేటివ్ కేర్ ఏదైతే ఉంటుందో అది ఉపయోగపడుతుంది. పెలియేటివ్ కేర్ ఈజ్ నాట్ లిమిటెడ్ టు ఎండ్ ఆఫ్ లైఫ్ సిచ్యువేషన్స్ అండ్ కెన్ బి ప్రొవైడెడ్ అలాంగ్ సైడ్ ద క్యూరేటివ్ ట్రీట్మెంట్స్. అంటే కేవలం వాళ్ళ జీవితం అయిపోయింది, ఇంకా వాళ్ళు లేచి నిలబడలేరు, లేకపోతే వాళ్ళు రోజువారీ పనులు చేసుకోలేరు, అలాంటి వాళ్ళకి మాత్రమే పెలియేటివ్ కేర్ కాదంట. ఎవరైతే క్యూరేటివ్ ట్రీట్మెంట్స్లో తీసుకుంటూ ఉంటారో, అంటే ట్రీట్మెంట్ అనేటటువంటిది ఒక 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు పొందితే, సో అంటే మనకి కోమాలో గట్రా కొంతమంది ఉంటారు. సో మొత్తానికి కోమా నుంచి బయటపడి వాళ్ళు దీనిలోకి రావడం అనేటటువంటిది జరుగుతుంది, వాళ్ళు రోజువారీ జీవితంలోకి అడుగు పెట్టడం అనేటటువంటిది జరుగుతుంది, అవునా? సో అలాంటి వాటికి కూడా పెలియేటివ్ కేర్ వర్తిస్తుందని అంటున్నారు. ఇట్ ఇస్ అప్రోప్రియేట్ ఫర్ ఇండివిజువల్స్ విత్ క్రోనిక్ ఇల్నెస్ సచ్ as క్యాన్సర్ కానీ, హార్ట్ డిసీజ్, న్యూరలాజికల్ డిజార్డర్స్ లైక్ పెరాలసిస్ అండ్ లైఫ్ థ్రెటనింగ్ కండిషన్స్ దట్ ఈస్ కిడ్నీ ఫెయిల్యూర్. ఇలాంటివన్నింటికి పెలియేటివ్ కేర్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇట్ కెన్ బి ప్రొవైడెడ్ ఇన్ వేరియస్ సెట్టింగ్స్ ఇంక్లూడింగ్ హాస్పిటల్స్లో ప్రొవైడ్ చేయొచ్చు, హాస్పైజెస్ అండ్ లాంగ్ టర్మ్ కేర్ ఫెసిలిటీస్ అండ్ ఈవెన్ ఇన్ ఎ పర్సన్స్ ఓన్ హోమ్. సో వాళ్ళ ఇంటికి వచ్చి కూడా పెలియేటివ్ కేర్ ఏదైతే ఉంటుందో అది కొంతమంది ప్రొవైడ్ చేస్తారు. సో టేక్ కేరింగ్ అంటారు కదా, మనకి హైదరాబాద్ లేకపోతే ఇతర సిటీస్లో ఎవరైతే వృద్ధులు ఎవరైతే ఉంటారో వాళ్ళు బెడ్ రిడన్ అవుతారు. సో వాళ్ళకి మరి రోజు చూసుకోవాలి కదా, వాళ్ళ పనులు కానీ లేకపోతే ఇవన్నీ చేయాలి కదా, ట్యాబ్లెట్స్ ఇవ్వడం కానీ లేకపోతే వాళ్ళకి ఎమోషనల్ సపోర్ట్ ఇవ్వడం కానీ. సో వాటి కోసం వాళ్ళు ఏం చేస్తారు? కేర్ టేకర్ ఎవరైతే ఉంటారో వాళ్ళని నియమించుకోవడం అనేటువంటి జరుగుతుంది. దాన్నే పెలియేటివ్ కేర్ అంటాం. మోర్ దెన్ 80% ఆఫ్ ఇండివిజువల్స్ హు ఎక్స్పీరియన్స్ సీరియస్ హెల్త్ రిలేటెడ్ సఫరింగ్ ఇన్ 2015 వర్ ఫ్రమ్ లో అండ్ మిడిల్ ఇన్కమ్ కంట్రీస్. సో 80% ఆఫ్ ద కంట్రీస్ సీరియస్ హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ ఫేస్ చేస్తున్నటువంటి టోటల్ ఇండివిజువల్స్ 80% మంది లో అండ్ మిడిల్ ఇన్కమ్ కంట్రీస్కి చెందినటువంటి వాళ్ళే. సపోజ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కానీ లేకపోతే ఆస్ట్రేలియా కానీ యూకే ఇలాంటి కంట్రీస్ ఏవైతే ఉంటాయో అక్కడ ఉండేటటువంటి సిటిజన్స్కి పెలియేటివ్ కేర్ అనేటటువంటిది ఒక రైట్ కింద ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. రైట్, ఎందుకంటే వాళ్ళు ట్యాక్స్ పే చేస్తారు దానికి సంబంధించిన పన్ను. సో ఏం చేస్తుంది, అప్పటి గవర్నమెంట్ ఏదైతే ఉందో ఆ గవర్నమెంట్ వాళ్ళ వృద్ధాప్యంలో కానీ వాళ్ళ సీరియస్ కండిషన్స్లో కానీ గవర్నమెంటే మొత్తం అన్ని చూసుకోవడం అనేటటువంటిది జరుగుతుంది. బట్ మిడిల్ అండ్ లోవర్ ఇన్కమ్ కంట్రీస్ ఏవైతే ఉంటాయో అక్కడ ఇది సాధ్యపడుతుందా? సాధ్యపడదు. కానీ ఎవరు చేసి చూపించారు, దీన్ని ఎవరు సాధించి చూపించారు? మనకి కేరళ సాధించి చూపించడం అనేది జరిగింది. ఇండియాస్ కెపాసిటీ టు అడ్రస్ సిగ్నిఫికెంట్ హెల్త్ రిలేటెడ్ సఫరింగ్ ఆన్ ఎ లార్జ్ స్కేల్ ఈజ్ ఇన్ఎడిక్వేట్ డ్యూ టు లిమిటెడ్ కవరేజ్ ఆఫ్ పెలియేటివ్ కేర్. సో ఏ ఇన్సూరెన్స్ కంపెనీలు కానీ లేకపోతే మన పాలసీ గవర్నమెంట్ తీసుకునేటటువంటి పాలసీస్ మెజర్స్ కానీ పెలియేటివ్ కేర్ని ఎక్కువగా కవర్ చేయవు. ఓన్లీ
హెల్త్ కేర్ అనేటటువంటిది ప్రొవైడ్ చేస్తాయి, కానీ క్రిటికల్ కండిషన్స్లో వాళ్ళకి కావాల్సినటువంటి ఎమోషనల్ సపోర్ట్, వాళ్ళకి అండగా తోడుగా ఉండేటటువంటి ఈ ఇంపార్టెంట్ కేర్ ఏదైతే ఉంటుందో, కేరింగ్ సిస్టమ్ ఏదైతే ఉందో దాని మీద ఏ గవర్నమెంట్ ఆలోచించవు. విచ్ స్టాండ్స్ అట్ అప్రాక్సిమేట్లీ 4% అండ్ ఈస్ కాన్సన్ట్రేటెడ్ ప్రైమర్లీ ఇన్ మేజర్ సిటీస్. పెలియేటివ్ కేర్ మనకి ఎక్కడ ఎక్కువ కనిపిస్తుంది? మేజర్ సిటీస్లోనే. చెప్పాను కదా, హైదరాబాద్, బెంగళూరు, కల్కటా, ఢిల్లీ ఇక్కడే కనిపిస్తుంది, ముంబై ఇక్కడే కనిపిస్తుంది, కానీ చిన్న చిన్న టౌన్స్లో కనిపిస్తుందా అంటే కనిపించదు. దిస్ పోజెస్ ఏ ఛాలెంజ్ కన్సిడరింగ్ ద కంట్రీస్ మిడిల్ ఇన్కమ్ స్టాటస్, ఏజింగ్ పాపులేషన్ అండ్ ఇంక్రీజింగ్ బర్డెన్ ఆఫ్ నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్. సో ఈ పెలియేటివ్ కేర్ మీద గవర్నమెంట్స్ ఫోకస్ అనేటటువంటిది పెట్టకపోతే సో ముఖ్యంగా మన కంట్రీకి చాలా చాలా ఇబ్బంది. ఎందుకంటే మన కంట్రీ మిడిల్ ఇన్కమ్ స్టాటస్లో ఉండడం అనేది జరిగింది. పెలియేటివ్ కేర్ అనేటటువంటి చాలా ఎక్స్పెన్సివ్, అందరూ దాన్ని అఫోర్డ్ చేయగలరా అంటే చేయలేరు. సో గవర్నమెంట్ దీని మీద ఆలోచన అనేటటువంటి చేయాలి. అండ్ దాంతోపాటు ఆర్ పాపులేషన్ ఈజ్ ఏజింగ్, చాలామంది ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళు వృద్ధాప్యంకి చేరుకోవడం అనేది జరుగుతుంది. అండ్ దాంతోపాటు ఇండియా నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ని కూడా ఎక్కువగా చూస్తుంది, లైక్ క్యాన్సర్ కానీ, డయాబెటీస్ కానీ, హార్ట్ డిసీజెస్ కానీ. సో ఇలాంటివి ఏవైతే ఉంటాయో అవి ఇండియన్స్లో ఎక్కువగా పెరగడం అనేటువంటిది జరుగుతుంది. ఈ కాంటెక్స్లో పెలియేటివ్ కేర్ మీద ఫోకస్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. లేకపోతే ఇండియా చాలా ప్రాబ్లం ఫేస్ చేయొచ్చు అని చెప్పి మనకి ఈ ఆర్టికల్లో చెప్తున్నారమ్మా. అండ్ హియర్ ఆర్ ఆథర్ ఆల్సో కేమ్ అప్ విత్ సమ్ ఇన్సైట్స్ ఇంటూ కేరళాస్ మోడల్. కేరళ ఈ పెలియేటివ్ కేర్ మోడల్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎలా సక్సెస్ఫుల్గా తీసుకురావడం అనేది జరిగింది అని చెప్తున్నారు. కేరళ స్టాండ్స్ అవుట్ యాజ్ ఎ గ్లోబల్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎ కాంప్రహెన్సివ్ అండ్ ఇంక్లూజివ్ పెలియేటివ్ కేర్ మోడల్. కేరళాస్ పెలియేటివ్ కేర్ మోడల్ అనేటటువంటిది మోస్ట్ కాంప్రహెన్సివ్, మోస్ట్ ఇంక్లూజివ్ అని చెప్తున్నారు. దిస్ మోడల్ సక్సెస్ ఎక్స్టెండ్స్ బియాండ్ హెల్త్ కేర్, డెమాన్స్ట్రేటింగ్ బ్రాడర్ సోషల్ అండ్ పబ్లిక్ ఇన్వెన్షన్స్. సో సోషల్ అండ్ పబ్లిక్ ఇన్నోవేషన్స్తో కేరళ ముందుకు రావడం అనేది జరిగింది. కేవలం హెల్త్ కేర్ మాత్రమే ప్రొవైడ్ చేయకుండా పెలియేటివ్ కేర్ ప్రొవైడ్ చేయడం వల్ల సో వాళ్ళకి ఎవరైతే క్రిటికల్ ఇల్నెస్తో పోరాడుతున్నారో, క్రిటికల్ ఇల్నెస్తో ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకు ఒక ఎమోషనల్ సపోర్ట్ అండ్ దాంతోపాటు వాళ్ళ సైకియాట్రిక్ ఇల్నెస్ ఏదైతే ఉంటుందో వాటిని కూడా ట్యాకిల్ చేయగలుగుతుంది. కేరళ బోస్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ పెలియేటివ్ కేర్ నెట్వర్క్స్ ఇన్ ద వరల్డ్ విత్ ఓవర్ 841 పెలియేటివ్ కేర్ సైట్స్ అవుట్ ఆఫ్ ఇండియాస్ టోటల్ 908 యాజ్ రిపోర్టెడ్ బై ద ల్యాన్సెట్ ఇన్ 2018. ఇండియాలో మొత్తం పెలియేటివ్ కేర్ సెంటర్స్ 908 ఉంటే అందులో 841 కేవలం కేరళలోనే ఉన్నాయంట. అదేవిధంగా క్రిటికల్ పేషెంట్స్ ఎవరైతే ఉంటారో వాటిని చూసుకునేటటువంటి సెంటర్స్ ఎన్ని ఉన్నాయో చూడండి కేరళలో. సో ఇండియాకి ఎంత ఆదర్శంగా కేరళ మారిందో చూడండి. ద స్టేట్ హ్యాస్ ఎస్టాబ్లిష్డ్ ఎ నెట్వర్క్ ఆఫ్ పెలియేటివ్ కేర్ సెంటర్స్, కమ్యూనిటీ బేస్డ్ క్లినిక్స్, హోమ్ కేర్ సర్వీసెస్ దట్ వర్క్ ఇన్ ద కోఆర్డినేషన్ విత్ హాస్పిటల్స్, హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్. సో హాస్పిటల్స్లో ఒకరు జాయిన్ అయ్యారు అనుకోండి సివియర్ ఇల్నెస్తోని, సో వాళ్ళకి ఇబ్బంది ఉందనుకోండి, హాస్పిటల్స్ ఏం చేస్తాయి, ఈ పెలియేటివ్ కేర్ సెంటర్ని సజెస్ట్ చేయడం కానీ, లేకపోతే హోమ్ కేర్ సర్వీసెస్ ఏవైతే ఉంటాయో వాటిని సజెస్ట్ చేయడం కానీ ఇవన్నీ జరుగుతుంది. హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని సజెస్ట్ చేస్తాయి అన్నమాట హాస్పిటల్స్. అంత బ్రాడర్ నెట్వర్క్ అనేటటువంటిది కేరళలో ఉంది. కేరళస్ మోడల్ ఏదైతే ఉంటుంది ఫోకస్ ఆన్ కమ్యూనిటీ ఇన్వాల్వ్మెంట్ అండ్ పార్టిసిపేషన్ ఇన్ పెలియేటివ్ కేర్. పెలియేటివ్ కేర్ మీద అందరికీ అవేర్నెస్ తెప్పించడం అండ్ పెలియేటివ్ కేర్ గురించి అందరికీ చెప్పడం, తెలియపరచడం అనేటటువంటిది కేరళ చేస్తుంది. లోకల్ వాలంటీర్స్ నోన్ యాజ్ పెలియేటివ్ కేర్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నారమ్మా ఇన్ ఐడెంటిఫైయింగ్ పేషెంట్స్. ఎవరు క్రిటికల్ ఇల్నెస్తో ఫైట్ చేస్తున్నారు వాళ్ళని ఐడెంటిఫై చేయడం, వాళ్ళకి బేసిక్ కేర్ ప్రొవైడ్ చేయడం, వాళ్ళ ఫ్యామిలీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సపోర్ట్ చేయడం, ఇలాంటిదంతా కేరళ గవర్నమెంట్ చూసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ద పెయిన్ అండ్ పెలియేటివ్ కేర్ సొసైటీ ఇన్ Calicut has been instrumental in delivering palliative care services to patients in need, reaching over 7,000 patients in 2020 alone. 2020లో మాత్రమే 7,000 మంది పేషెంట్స్ ఎవరైతే క్రిటికల్ ఇల్నెస్తో బాధపడుతున్నారో వాళ్ళందరికీ పెలియేటివ్ కేర్ సొసైటీ కేరళలో ఉన్నటువంటి క్యాలికట్కి చెందినటువంటి పెలియేటివ్ కేర్ సొసైటీ అందించిందంట. ఇండియా మొత్తం మీద అంతమంది పేషెంట్స్కి పెలియేటివ్ కేర్ అందించలేదు మిగిలిన రాష్ట్రాలు. ద వాలంటీర్స్ వెంట్ బియాండ్ ట్రెడిషనల్ బౌండరీస్ బై ఎక్స్టెండింగ్ దేర్ సపోర్ట్ టు పేషెంట్స్ విత్ అన్కన్వెన్షనల్ కండిషన్స్ లైక్ స్పైనల్ ఇంజరీస్. సో వెన్నుముక్కి ఏమైనా ఇబ్బంది కలిగిన, హెచ్ఐవి ఎయిడ్స్ అండ్ దాంతోపాటు గెరియాట్రిక్ కేసెస్, ఇలాంటి కేసెస్ ఏవైతే ఉంటాయి, సివియర్ కేసెస్ ఏవైతే ఉంటాయో ఆ కేసెస్లో వాలంటీర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎంత వీలైతే అంత సహాయం చేస్తున్నారంట పేషెంట్స్కి. దే ఆర్ ఆల్సో రికగ్నైజ్ ద సోషల్ ఛాలెంజెస్ ఫేస్డ్ బై ఫ్యామిలీస్ ఇన్ దర్ కమ్యూనిటీస్ వెన్ డీలింగ్ విత్ దీస్ కండిషన్స్. ఈ కండిషన్స్ని డీల్ చేయడంలో పేషెంట్స్ మాత్రమే సఫర్ అవ్వరు, వాళ్ళతో పాటు ఎవరు సఫర్ అవుతారు, ఫ్యామిలీస్ కూడా సఫర్ అవ్వడం అనేటటువంటి జరుగుతుంది. అవునా కదా? ఇప్పుడు మన ఇంట్లో సో మన తండ్రి కానీ, లేకపోతే మన తాతగారు కానీ, లేకపోతే మన తల్లి కానీ, మన అమ్మమ్మ గారు కానీ ఎవరైనా బెడ్ రిటర్న్ అయ్యి ఉన్నారనుకోండి, సో వాళ్ళని ఒక బర్డెన్ కింద ఫీల్ అవ్వడం అనేటటువంటి జరుగుతుంది. అవునా కదా? అండ్ దాంతోపాటు ఆ వ్యక్తి, ఆ ఇంట్లో సంపాదించేటటువంటి వ్యక్తి
సంపాదించడం చాలా మొత్తం వాళ్ళని చూసుకోవడానికే సరిపోతుంది, అవునా కాదా? సో దిస్ పర్టికులర్ ఇష్యూ ఏదైతే ఉంటుందో అది ట్యాకిల్ చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్. మామూలుగా గవర్నమెంట్స్ ఎంతవరకు ఫోకస్ చేస్తాయి? హెల్త్ కేర్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడం వరకు మాత్రమే ఫోకస్ చేయడం అనేటువంటిది జరుగుతుంది, అవునా? అంటే వ్యాధికి మందులు ఇవ్వడం కానీ ఫ్రీగా, లేకపోతే ఫ్రీగా చికిత్స చేయడం కానీ, ఫ్రీగా డయాగ్నోసిస్ కానీ ఇవన్నీ చేస్తాయి తప్ప సో క్రిటికల్ కండిషన్స్లో ఆ వ్యక్తికి పెలియేటివ్ కేర్ అనేటువంటి ప్రొవైడ్ చేస్తారా? ఒక వ్యక్తిని పక్కనే పెట్టి ఆ వ్యక్తి ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో అతన్ని కానీ ఆవిడ కానీ చూసుకునేలాగా ఏమైనా ఫెసిలిటీస్ కానీ ప్రొవిజన్స్ ఏమైనా ఉన్నాయా? ఏ రాష్ట్రంలో అయినా లేవు. బట్ కేరళ మాత్రం దాన్ని చేసి చూపిస్తుందని చెప్పి మనకి ఈ ఆర్టికల్లో చెప్పారు నాన్న. అర్థమైందా? అందరికీ ఈ ఆర్టికల్ కూడా చాలా చక్కగా అర్థమైందని అనుకుంటున్నాను. మరి ఏం చేద్దాం, వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే మనం నెక్స్ట్ ఆర్టికల్ డిస్కస్ చేద్దాం. సో ఇలాగే బేసిక్స్ నుంచి డీటెయిల్డ్గా ప్రతి విషయాన్ని తెలుసుకోవాలనుంటే, సో కాంప్రహెన్సివ్గా సిలబస్ని కంప్లీట్ చేయాలనిపిస్తే, సో మీ గట్ ఏం చెప్తుందో నమ్మండి. సో మీ గట్ ఫీలింగ్ ఏదైతే ఉందో అది ఎలా చెప్తుందో అది వినండి. చక్కగా యూపీఎస్సీ 0 to జెనిత్ ప్రోగ్రామ్ ఏదైతే ఉంటుందో అది జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. సో మీకు చాలా వాల్యూ ఎడిషన్ అనేటువంటిది ఉంటుంది. ఫీజు 1వ తారీఖు నుంచి 35,000 కాబోతుంది. సో ఈలోపే జాయిన్ అయ్యేటటువంటి ప్రయత్నం చేయండి అమ్మా, ఓకేనా? యా, ఈరోజు హిందూ ఎనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి అమ్మా. ఇండియా యూరోపియన్ యూనియన్ ఎక్స్ప్లోర్ వేస్ టు రిజాల్వ్ కార్బన్ బార్డర్ ట్యాక్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 3 ఎకానమీకి సంబంధించినటువంటి ఆర్టికల్, జిఎస్ పేపర్ 2 ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించినటువంటి ఆర్టికల్ కూడా. సో బోత్ ఇండియా అండ్ యూరోపియన్ యూనియన్ ఈ కార్బన్ బార్డర్ ట్యాక్స్ ఏదైతే ఉంటుందో, లేదా కార్బన్ బార్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజంకి సంబంధించినటువంటి ఈ రిఫ్ట్ ఏదైతే ఉందో, ఈ డిస్టర్బెన్స్ ఏదైతే ఉందో దాన్ని రిజాల్వ్ చేయడానికి మార్గాల్ని వెతుకుతున్నాయంట. సో ఈ ఆర్టికల్ మీకు అర్థం కావాలంటే మీకు కార్బన్ బార్డర్ ట్యాక్స్ అంటే ఏంటో అర్థం కావాలి, లేదా కార్బన్ బార్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజం సిబిఐఎం అంటే ఏంటో అర్థం కావాలి. ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ అండ్ బేసిక్స్ మాట్లాడిన తర్వాత మనం చక్కగా ఈ ఆర్టికల్లో ఏం ఇచ్చారు, ఏం మెన్షన్ చేశారని తెలుసుకుందాం. జాగ్రత్తగా వినండి నాన్న. సో ఫస్ట్ మనం కార్బన్ ట్యాక్స్ అనేటటువంటి ఈ కాన్సెప్ట్ని మొదట అర్థం చేసుకుందాం. తర్వాత మనం దిస్ పర్టిక్యులర్ యూరోపియన్ యూనియన్ ప్రపోజ్ చేసినటువంటి కార్బన్ బార్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజం ఏదైతే ఉందో దాని గురించి కూడా అర్థం చేసుకుందాం. సో దిస్ కార్బన్ ట్యాక్స్ అంటే ఏంటి? కార్బన్ ట్యాక్స్ ఇస్ సింప్లీ ఏ పొల్యూషన్ ట్యాక్స్, కాలుష్యం మీద వేసేటటువంటి పన్ను, లేదా సింపుల్గా ఎన్విరాన్మెంటల్ ట్యాక్స్ అనేటటువంటి పేరుతో కూడా పిలుస్తాం. అంటే ఎన్విరాన్మెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని కాపాడడానికి వేసేటటువంటి ఎంటిటీస్ మీద వేసేటటువంటి పన్ను అని చెప్పడం అనేటటువంటిది జరుగుతుంది. మరి కార్బన్ ట్యాక్స్ని ఎవరి మీద వేస్తారు? ఎనీ ఎంటిటీ దట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ కార్బన్ ఎమిషన్స్. కార్బన్ని ఎమిట్ చేసేటటువంటి ఏ ఎంటిటీ పైన ఈ కార్బన్ ట్యాక్స్ ఏదైతే ఉంటుందో అది వేయడం అనేటటువంటిది జరుగుతుంది. ఇట్ ఈస్ లెవీడ్ యాజ్ అ ఫీ ఆన్ ద ప్రొడక్షన్, డిస్ట్రిబ్యూషన్ ఆర్ కన్సంప్షన్ ఆఫ్ ఎనీ ప్రొడక్ట్ దట్ యూజెస్ ఫాజిల్ ఫ్యూయల్స్. శిలాజ ఇంధనాలు అంటాం కదా, లైక్ పెట్రోల్, డీజిల్ ఇవన్నీ ఉంటాయి కదా. సో వాటి యొక్క కంబషన్ వల్ల వచ్చేటటువంటి ఏ ప్రొడక్ట్ అయినా ఆ ప్రొడక్ట్ని తయారు చేసేటటువంటి కంపెనీ మీద దిస్ పర్టిక్యులర్ కార్బన్ ట్యాక్స్ ఏదైతే ఉంటుందో అది విధించడం అనేటటువంటి జరుగుతుంది. మరి ఎందుకు గవర్నమెంట్స్ ఈ కార్బన్ ట్యాక్స్ని విధిస్తూ ఉన్నాయి? రీసెంట్ టైమ్స్లో ఈ కార్బన్ ట్యాక్స్ అనేటటువంటి దాని యొక్క ఇంపార్టెన్స్ అనేటటువంటిది పెరుగుతుంది. బికాస్ ఇట్ ఈస్ ఏ టూల్ టు రెడ్యూస్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్. గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఏవైతే ఉన్నాయి లైక్ CO2 లాంటివి, వాటి యొక్క ఎమిషన్స్ని తగ్గించడానికి కార్బన్ ట్యాక్స్ అనేటటువంటిది ఒక టూల్గా ఉపయోగపడడం అనేది జరుగుతుంది. ఇంతకీ గ్రీన్ హౌస్ గ్యాసెస్ అంటే ఏంటి? ఎనీ గ్యాస్ దట్ ట్రాప్ హీట్ ఇన్ ద ఎర్త్స్ అట్మాస్ఫియర్. సో భూమి యొక్క ఆవరణంలో హీట్ని ట్రాప్ చేసేటటువంటి గ్యాసెస్ని, వాయువుల్ని గ్రీన్ హౌస్ గ్యాసెస్ అని చెప్పి పిలవడం అనేది జరుగుతుంది. సో ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ వల్ల ఏం జరుగుతుంది? గ్లోబల్ వార్మింగ్ అనేటటువంటిది పెరుగుతుంది, భూతాపం అనేటటువంటిది పెరుగుతుంది. తద్వారా సముద్ర మట్టం ఏదైతే ఉంటుందో, సీ లెవెల్ రైజ్ ఏదైతే ఉంటుందో అది జరగడం అనేది జరుగుతుంది. క్లైమేట్ చేంజ్, వాతావరణంలో చాలా మార్పులు అనేటటువంటివి రావడం అనేది జరుగుతుంది. ఫైనల్లీ మనిషి అండ్ దాంతోపాటు జీవాల యొక్క మనుగడకి, అస్తిత్వానికి ఒక క్వశ్చన్ మార్క్ అనేటటువంటిది ఏర్పడుతుంది. అందుకే గ్రీన్ హౌస్ ఎమిషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని కట్టైల్ చేయడం, వాటిని కంటైన్ చేయడం అనేటటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్, అవునా? మరి గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఏవైతే ఉంటాయో వాటికి ఎగ్జాంపుల్స్ కింద మనం ఏం తీసుకోవచ్చు?
కార్బన్ డైఆక్సైడ్ తీసుకోవచ్చా, తీసుకోవచ్చు. మీథేన్ తీసుకోవచ్చా, తీసుకోవచ్చు. నైట్రస్ ఆక్సైడ్ అనేటటువంటి తీసుకోవచ్చా, తీసుకోవచ్చు. హైడ్రోఫ్లోరో కార్బన్స్ ఏవైతే ఉంటాయో వాటిని తీసుకోవచ్చా, తీసుకోవచ్చు. ఇవన్నీ గ్రీన్ హౌస్ గ్యాసెస్ అవుతాయి బికాస్ ది ట్రాప్ హీట్ ఇన్ ద ఎర్త్స్ అట్మాస్ఫియర్. అది మనం గుర్తుపెట్టుకోవాలి. మరి గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఏవైతే ఉంటాయి, వాట్ ఆర్ ద సోర్సెస్ ఆఫ్ దిస్ CO2 అండ్ అదర్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ అంటే దేర్ విల్ బి 2 types ఆఫ్ సోర్సెస్. వన్ ఈస్ న్యాచురల్ సోర్స్ అనేటటువంటిది ఉంటుంది, న్యాచురల్గా రావడం అనేది జరుగుతుంది. అండ్ దాంతోపాటు రెండవది ఏంటి, ఆంథ్రోపోజెనిక్ సోర్సెస్ లేదా మ్యాన్ మేడ్ సోర్సెస్ అని కూడా అనడం అనేది జరుగుతుంది. సో న్యాచురల్ సోర్సెస్ అంటే ఏంటి, డికంపోజిషన్ అనమాట. సో దిస్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ డికంపోజ్ అవ్వడం ద్వారా అండ్ దాంతోపాటు రెస్పిరేషన్ ఏదైతే ఉంటుందో ఫ్లోరా అండ్ ఫానా యొక్క రెస్పిరేషన్ అంటే ఊపిరి తీసుకొని ఊపిరి వదలడం ద్వారా సో ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఏవైతే ఉంటాయో ఇవి ఎమిట్ అవ్వడం అనేటువంటిది జరుగుతుంది. అండ్ దాంతోపాటు వాల్కనిక్ ఎరప్షన్స్ ఏవైతే ఉంటాయో ఆ వాల్కనిక్ ఎరప్షన్స్లో భాగంగా కూడా ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఏవైతే ఉంటాయో అవి ఎమిట్ అవుతాయి. అండ్ దాంతోపాటు మనకి ఫారెస్ట్ ఫైర్స్, వైల్డ్ ఫైర్స్ ఏవైతే ఉంటాయో వాటి వల్ల కూడా ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎమిట్ అవ్వడం అనేది జరుగుతుంది. దీస్ ఆర్ ఆల్ కన్సిడర్డ్ యాజ్ న్యాచురల్ సోర్సెస్ ఫర్ ద గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్. మరి మ్యాన్ మేడ్ కాజెస్ అంటే ఏంటి, వెహిక్యులర్ పొల్యూషన్ కానీ లేకపోతే ఇండస్ట్రియల్ పొల్యూషన్ కానీ ఇవన్నీ దేనికి కారణం అవుతాయి, ఇవన్నీ దీస్ ఆర్ ఆల్ కన్సిడర్డ్ యాజ్ మ్యాన్ మేడ్ ఆర్ ఆంథ్రోపోజెనిక్ రీజన్స్ ఫర్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ అని చెప్పుకోవచ్చు. న్యాచురల్ రీజన్స్ని మనం ఎలాగో ఆపగలమా అంటే ఆపలేం. బట్ ఈ మ్యాన్ మేడ్ రీజన్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఆపొచ్చా అంటే ఆపొచ్చు కదా. సో వీటిని మ్యాన్ మేడ్ రీజన్స్ ఏవైతే ఉంటాయో వాటిని కట్టైల్ చేయడానికి, వాటిని కౌంటర్ చేయడానికి గవర్నమెంట్స్ ప్రయోగిస్తున్నటువంటి ఒక పనిముట్టు, ఒక టూల్ ఏంటి అంటే, ఒక అస్త్రం ఏంటి అంటే దట్ ఈస్ వాట్ కార్బన్ ట్యాక్స్. కార్బన్ ట్యాక్స్ ఇస్ ఎ పొల్యూషన్ ట్యాక్స్ అని మనం చెప్పుకున్నాం. పొల్యూషన్ కంట్రోల్ చేయడానికి వేసుకునే ట్యాక్స్. అండ్ కార్బన్ ట్యాక్స్ ఈజ్ ఆల్సో కన్సిడర్డ్ యాజ్, ఈ టర్మ్ అనేటటువంటిది గుర్తుపెట్టుకోండి, UPSC ఈజ్ నోన్ ఫర్ ఆస్కింగ్ దీస్ కైండ్ ఆఫ్ న్యూ టెర్మినాలజీ, దట్ ఈస్ పిగోవియన్ ట్యాక్స్ అనేటటువంటి పేరుతో కూడా పిలుస్తాం. పిగోవియన్ ట్యాక్స్ అంటే ఏంటి, ఎనీ ట్యాక్స్ దట్ ఈస్ ఇంపోజ్డ్ ఆన్ నెగటివ్ ఎక్స్టర్నాలిటీస్. ఒక పర్టిక్యులర్ బిజినెస్ ఏదైతే ఉందో ఆ బిజినెస్ ఫలానా ఎంటిటీ చేయడం వల్ల ఒకవేళ నెగటివ్ ఇంప్లికేషన్స్ అనేటటువంటి వస్తున్నాయి అనుకోండి, ఆ నెగటివ్ ఇంప్లికేషన్స్కి వ్యతిరేకంగా వేసేటటువంటి పన్నుని ఏమంటాం, పిగోవియన్ ట్యాక్స్ అని చెప్పి అంటాం. మరి ఈ ఫాజిల్ ఫ్యూయల్స్ ద్వారా వాటిని ఉపయోగించి బిజినెస్ చేసేటటువంటి కంపెనీస్, మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీ చేసేటటువంటి కంపెనీస్ పొల్యూషన్కి కారణం అవుతున్నాయి కదా, ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషన్కి కారణం అవుతున్నాయి కదా. సో అందుకు వాళ్ళ మీద వేసేటటువంటి ట్యాక్స్ కార్బన్ ట్యాక్స్. సో అందుకే ఈ కార్బన్ ట్యాక్స్ని పిగోవియన్ ట్యాక్స్ అనేటటువంటి పేరుతో పిలవడం అనేటటువంటిది జరుగుతుంది. క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను ఇక్కడ వరకు, ఓకేనా. మరి కార్బన్ ట్యాక్స్ ఏదైతే ఉంటుందో ఈ కార్బన్ ట్యాక్స్ ఎలా వేయడం అనేటటువంటిది జరుగుతుంది. సో అంటే ఒక కార్బన్ ఎమిషన్స్ మీద వేస్తారని చెప్పి మనం చెప్పుకున్నాం. అంటే ఒక కంపెనీ ఎంత కార్బన్ ఎమిషన్స్ అనేటటువంటిది రిలీజ్ చేస్తుంది అని లెక్కించి చేస్తారా సార్ అంటే అలా కాదమ్మా. సో డిఫరెంట్ ఫ్యూయల్స్కి డిఫరెంట్ కార్బన్ ట్యాక్స్ అనేటటువంటిది ప్రీడిఫైన్డ్గా ఉండడం అనేది జరుగుతుంది. పెట్రోల్ కింద, డీజిల్ కింద అనేటటువంటి కార్బన్ ట్యాక్స్ అనేటటువంటిది ప్రీడిఫైన్డ్గా నిర్ణయించబడుతుంది. ఒక పర్టికులర్ కంపెనీ సపోజ్ మోటార్ వెహికల్ అనేటటువంటి తయారు చేస్తుంది, కార్ తయారు చేస్తుంది అనుకోండి. కార్ తయారు చేయడానికి ఫాజిల్ ఫ్యూయల్ సపోజ్ పెట్రోల్ ఎంత వాడుతుంది, లేకపోతే డీజిల్ ఎంత వాడుతుంది, లేకపోతే అదర్ టైప్ ఆఫ్ ఫాజిల్ ఫ్యూయల్స్ ఏవో వాడుతుంది అనుకోండి. సో పెట్రోల్ ఎంత వాడకంలో ఎంత కార్బన్ ట్యాక్స్ ఇంపోజ్ చేయొచ్చని ముందే నిర్ణయిస్తారు. డీజిల్ ఎంత వాడితే ఒక కంపెనీ దాని మీద ఎంత కార్బన్ ట్యాక్స్ ఇంపోజ్ చేయొచ్చని ముందే నిర్ణయిస్తారు. ఈ అదర్ సోర్సెస్ ఏవైతే ఉంటాయో వాడితే ఎంత కార్బన్ ట్యాక్స్ విధించవచ్చని ముందే నిర్ణయిస్తారు అనమాట. అర్థమైందా. సో వీటిని బేస్ చేసుకొని కార్బన్ ట్యాక్స్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇంపోజ్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది, ఓకేనా. అయితే సో ప్రపంచంలో ఉన్నటువంటి కంట్రీస్లో కొన్ని కంట్రీస్ మాత్రమే ఈ కార్బన్ ట్యాక్స్ అనేటటువంటిది ఇంపోజ్ చేయాలి అని చెప్పి అనుకుంటున్నాయి. ఈ కార్బన్ ట్యాక్స్ ఫర్ ఎగ్జాంపుల్ యూరోపియన్ యూనియన్ ఎప్పుడో కార్బన్ ట్యాక్స్ని ఇంపోజ్ చేస్తూ రావడం అనేది జరిగింది. సో యూరోపియన్ కంట్రీస్లో మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీకి పాల్పడుతున్నటువంటి కంపెనీస్ వాళ్ళ యొక్క కార్బన్ ఎమిషన్స్ని బేస్ చేసుకుని వాళ్ళు యూజ్ చేస్తున్నటువంటి ఫాజిల్ ఫ్యూయల్స్ని బేస్ చేసుకుని ఈ కార్బన్ ట్యాక్స్ అనేటటువంటిది విధిస్తున్నారనమాట. మరి ఈ కంపెనీస్ ట్యాక్స్ రూపంలో ఎక్కువ డబ్బులు ప్రభుత్వానికి కడుతూ ఉంటే వీళ్ళు వాళ్ళ యొక్క ప్రొడక్ట్స్ యొక్క ప్రైసెస్ ఏవైతే ఉంటాయో పెంచుతారా లేదా, ప్రైసెస్ పెంచుతారు. ప్రైసెస్ పెంచితే వాళ్ళ యొక్క గూడ్స్ ఏవైతే ఉంటాయో అవి ఏమైపోతాయి, ఇన్కాంపిటేటివ్గా మారిపోవడం అనేటువంటిది జరుగుతుంది. అంటే వేరే గూడ్స్ తక్కువ కాస్ట్ ఉన్నాయి అనుకోండి, వాళ్ళు కొనుక్కుంటారు కానీ వీళ్ళు కొనుక్కుంటారా, కొనుక్కోరు. సో వాళ్ళ యొక్క బిజినెస్ ఏమవుతుంది, పడిపోవడం అనేటువంటిది జరుగుతుంది. సో ఇన్ ఆర్డర్ టు ఎవేట్ దిస్ కార్బన్ ట్యాక్స్, ఈ కార్బన్ ట్యాక్స్ ఏదైతే ఉందో దాని నుంచి వాళ్ళు తప్పించుకోవడానికి దే కేమ్ అప్ విత్ ఎ
వెరీ ప్లాన్డ్ స్ట్రాటజీ, ఒక స్ట్రాటజీతో దీంతో వాళ్ళు ముందుకు రావడం అనేది జరిగింది. ఏం చేశారో చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కార్ ఏదైతే ఉంటుందో అది యూరోపియన్ కంట్రీస్లో మ్యానుఫ్యాక్చర్ అవ్వడం అనేది జరుగుతుంది. ఏం చెప్పుకున్నాం, ఈ కార్ మ్యానుఫ్యాక్చరింగ్లో ఎటువంటి ఫాజిల్ ఫ్యూయల్స్ వాడితే ఆ ఫాజిల్ ఫ్యూయల్స్కి ముందు నిర్ణయించినటువంటి ప్రీ డిఫైన్డ్ ట్యాక్స్, కార్బన్ ట్యాక్స్ రూపంలో వాళ్ళు తప్పకుండా కట్టాలి. అవునా? సో ఇప్పుడు కార్ మ్యానుఫ్యాక్చరింగ్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇంజిన్ తయారు చేయడానికి ఎక్కువ ఫాజిల్ ఫ్యూయల్స్ వాడుతున్నారు అనుకోండి, వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే, ఏ కంట్రీస్లో అయితే కార్బన్ ట్యాక్స్ అనేటటువంటిది లేదో, లైక్ ఇండియా లాంటి కంట్రీస్, ఇండోనేషియా లాంటి కంట్రీస్, అక్కడ నుంచి ఇంజిన్ అనేటటువంటి తయారు చేయించి వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇక్కడికి ఇంపోర్ట్ చేసేసుకుంటున్నారు. ఇంపోర్ట్ చేసుకుని, లేకపోతే ఇంకొకటి అవుటర్ మెటీరియల్ ఏదైతే ఉందో, ఇప్పుడు డోర్స్ కానీ ఇవన్నీ ఉంటాయి కదా కార్కి, అవన్నిటికి ఎక్కువ కార్బన్ ఎమిషన్స్ లేకపోతే ఎక్కువ ఫాజిల్ ఫ్యూయల్స్ ఖర్చు అవుతున్నాయి అనుకోండి, వాటిని వేరే దగ్గర తయారు చేయించుకొని వాటన్నిటి యూరోప్కి తీసుకొచ్చి యూరోప్లో వాటన్నిటిని అసెంబ్ల్ చేసి వాళ్ళు ఏం చేస్తున్నారు, అమ్మేయడం అనేటటువంటి జరుగుతుంది. సో దట్ ఏం జరుగుతుంది ఇక్కడ, దిస్ కార్బన్ ట్యాక్స్ ఏదైతే ఉంటుందో గవర్నమెంట్ కట్టాల్సినటువంటి ట్యాక్స్ తగ్గిపోతుంది అనమాట. సో దీన్ని, ఈ పర్టికులర్ స్ట్రాటజీ వీళ్ళు ఫాలో అవుతున్నారని చెప్పి యూరోపియన్ యూనియన్ ఏదైతే ఉంటుందో ఇది గమనించి ఇది ఏం చేసింది అంటే, ఒక కొత్త మెకానిజం అనేటటువంటి తీసుకొచ్చింది. ఏంటది, కార్బన్ బార్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజం అనేటటువంటి ఒక మెకానిజంని తీసుకురావడం అనేది జరిగింది. దీనిలో ద్వారా ఏం చేస్తున్నారు, క్రాస్ బార్డర్ ట్రాన్సాక్షన్స్ ఏవైతే జరుగుతున్నాయో, అంటే సింప్లీ ఇంపోర్ట్ ఏవైతే అవుతున్నాయో యూరోపియన్ యూనియన్లో ఉన్నటువంటి కంట్రీస్ ఏవైతే ఉంటాయో వాటికి అదర్ నేషన్స్ నుంచి ఏవైతే ఇవి ఇంపోర్ట్ అవ్వడం అనేటటువంటి జరుగుతుందో, దిగుమతులు అవుతున్నాయో, వాటి మీద ఏం విధిస్తారంట, పన్ను విధించాలి అని నిర్ణయించుకున్నారు. అంటే ఈ పర్టికులర్ ఇంజిన్ ఇవన్నీ ఇంపోర్ట్ అవుతున్నాయి కదా యూరోపియన్ యూనియన్కి, సో వీటి మీద కూడా పన్ను విధించడం వల్ల ఈ కంపెనీస్ ఏవైతే కార్బన్ ట్యాక్స్ని అవాయిడ్ చేద్దాం అనుకున్నాయో వాటికి చెక్ పెట్టాలి, వాటిని అడ్డుకట్ట వేయాలి అని చెప్పి యూరోపియన్ యూనియన్ చాలా తెలివిగా ఆలోచించడం అనేటటువంటిది జరిగిందనమాట. అర్థమైందా? సో ఇలా మరి దిస్ పర్టికులర్ కార్బన్ బార్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజం ద్వారా ఇండియా నుంచి వస్తున్నటువంటి వాటి మీద కార్బన్ ట్యాక్స్ అనేటటువంటిది వేస్తూ ఉంటే, సో ఈ పర్టికులర్ యూరోపియన్ యూనియన్ ఫ్యాక్టరీస్ లేదా యూరోపియన్ యూనియన్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాటిని చెక్ పెట్టచ్చు. కానీ అందరూ వాళ్ళే ఉంటారా అంటే ఉండరు కదా. సో కొంతమంది డొమెస్టిక్ ఎక్స్పోర్టర్స్ కూడా ఉంటారు, మన ఇండియా నుంచి ఎక్స్పోర్ట్ చేసేటువంటి కంపెనీస్ కూడా ఉంటాయి. మరి వాళ్ళు నష్టపోతారు కదా. ఎందుకు నష్టపోతారు సార్? అగైన్ వాళ్ళ ప్రైసెస్ ఏవైతే ఉంటాయో ఇన్కాంపిటేటివ్ అయిపోతాయి. సో వాళ్ళు ఎక్కువ గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టాల్సి వచ్చినప్పుడు ఏం జరగడం అనేటటువంటిది జరుగుతుందమ్మా, వాళ్ళ ప్రైస్ అనేటటువంటిది మార్కెట్లో ఎక్కువైపోతే వాళ్ళ కాంపిటీటర్స్ తక్కువ ప్రైస్కి ఇస్తూ ఉంటే వాళ్ళ యొక్క ప్రొడక్షన్ పీపుల్ కొంటారు, కానీ వీళ్ళ ప్రొడక్షన్ పీపుల్ కొనరు కదా. సో అందుకే ఇండియన్ ఎక్స్పోర్ట్స్ తగ్గిపోయేటటువంటి అవకాశం ఉంటుందన్నమాట. అందుకే ఇండియన్ గవర్నమెంట్ ఏం చేద్దాం అనుకుంటుంది, దీనికి ఒక రిటాలియేటరీ మెజర్ కింద ఒకటి తీసుకొద్దాం అనుకుంటుంది. ఒకవేళ మా నుంచి వెళ్ళేటటువంటి ఇంపోర్ట్స్ ఏవైతే ఉంటాయో ఆ ఇంపోర్ట్స్ మీద వాళ్ళు కార్బన్ ట్యాక్స్ విధిస్తే, త్రూ దిస్ పర్టికులర్ కార్బన్ బార్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజం ద్వారా వాళ్ళ నుంచి మాకు వచ్చేటటువంటి ప్రొడక్ట్స్ మీద కూడా మేము కూడా ట్యాక్స్ విధిస్తాము అనే రిటాలియేషన్కి ఇండియా వెళ్ళాలని చెప్పి ఆలోచన చేస్తుంది అనమాట. ఎందుకు? టు సేఫ్ గార్డ్ ఇట్ దేర్ డొమెస్టిక్ ఇండస్ట్రీ, మన డొమెస్టిక్ ఇండస్ట్రీ ఏవైతే ఉంటాయో వాళ్ళని సేఫ్ గార్డ్ చేయడానికి. అప్పుడు తప్పకుండా యూరోపియన్ యూనియన్ వెనక తగ్గుతుంది. ఎందుకు? మన ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ అయితే యూరోప్ అనేటటువంటిది మనకు చిన్న మార్కెటే, బట్ యూరోపియన్ ప్రొడక్ట్స్కి మన యొక్క మార్కెట్ చాలా పెద్ద మార్కెట్ అనమాట. ఎందుకంటే మన పాపులేషన్ దృష్ట్యా కానీ అన్నింటి ప్రకారంగా ఇండియా అనేటటువంటిది చాలా పెద్ద మార్కెట్. సో దానివల్ల దోస్ యూరోపియన్ కంపెనీస్ ఇండియన్ మార్కెట్ యొక్క లెవరేజ్ని కోల్పోవడం అనేటటువంటి జరుగుతుంది, ఆ అడ్వాంటేజ్ని కోల్పోవడం అనేటటువంటి జరుగుతుంది. ఫైనల్లీ గవర్నమెంట్ దిగొస్తుంది, యూరోపియన్ యూనియన్ పాలసీ మేకర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు దిగొచ్చి దిస్ కార్బన్ బార్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజం ఏదైతే ఉంటుందో దాన్ని ఎత్తివేస్తారు అనే విధంగా ఇండియా ఆలోచనలు చేస్తుంది అనమాట. సో ఇప్పుడు మనకి ఏం అర్థం చేసుకున్నాం, ఫస్ట్ కార్బన్ ట్యాక్స్ ఏదైతే ఉందో దాని గురించి పూర్తిగా మనం అర్థం చేసుకున్నాం. కార్బన్ ట్యాక్స్ ఇస్ ఎ ట్యాక్స్ లెవీడ్ on manufacturing of those products which use నాన్ గ్రీన్ టెక్నాలజీ, అంటే ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ కానటువంటి నాన్ ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ టెక్నాలజీస్ ఏవైతే ఉంటాయో వాటిని ఉపయోగిస్తూ తయారు చేసేటటువంటి ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో ఆ ప్రొడక్ట్స్ని తయారు చేసేటటువంటి కంపెనీస్ మీద వేసేటటువంటి పన్ను అనమాట. దాన్నే మనం కార్బన్ ట్యాక్స్ అనేటటువంటి పేరుతో పిలుస్తాం. సో కార్బన్ ట్యాక్స్ గురించి మాట్లాడుకున్నాం. అండ్ దాంతోపాటు కార్బన్ బార్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజం యూరోపియన్ యూనియన్ ఏదైతే తీసుకొస్తుందో October 2023 నుంచి తీసుకురాబోతుంది అని చెప్తున్నారు. సో దాని గురించి కూడా మనం మాట్లాడడం అనేటటువంటి జరిగింది. సో విత్ దిస్ బ్యాక్గ్రౌండ్ లెట్ us ట్రై టు అండర్స్టాండ్ అసలు ఈ ఆర్టికల్లో ఏం విషయాలు మాట్లాడారో వాటి గురించి మాట్లాడదాం, వినాలి. సో న్యూస్లోకి ఏమొచ్చిందమ్మా, బోత్ ఇండియా అండ్ యూరోపియన్ యూనియన్ ఎక్స్ప్లోర్ వేస్ టు రిజాల్వ్ కార్బన్ బార్డర్ ట్యాక్స్.
ఈ కార్బన్ బార్డర్ ట్యాక్స్ సంబంధించినటువంటి రిఫ్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని రిజాల్వ్ చేసుకుందాం అనుకుంటున్నాయి బోత్ ఇండియా అండ్ యూరోపియన్ యూనియన్. దే ఆర్ లుకింగ్ ఫర్ వేస్ టు రిజాల్వ్ ద కరెంట్ బ్లాకేడ్ ఇన్ దర్ ట్రేడ్ రిలేషన్షిప్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ యూరోపియన్ యూనియన్స్ కార్బన్ బార్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజం. ఈ కార్బన్ బార్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజం ఎప్పుడైతే యూరోపియన్ యూనియన్ ప్రపోజ్ చేసిందో అప్పటి నుంచి ఇండియాకి అండ్ దాంతోపాటు యూరోపియన్ యూనియన్ మధ్య ట్రేడ్లో కాస్త ఇబ్బంది ఏర్పడింది. సో ఈ బ్లాకేడ్ ఏదైతే ఉంటుంది, ఈ ఇంపాస్ ఏదైతే ఉందో దాన్ని వీలైనంత త్వరగా రిజాల్వ్ చేసుకుంటే మళ్ళీ ట్రేడ్ అనేటువంటిది పుంజుకుంటుంది, రెండు కంట్రీస్కి అది లాభం అవుతుంది అని చెప్పి రెండు కంట్రీస్ ఆలోచిస్తున్నాయి అనమాట. దిస్ రెగ్యులేషన్స్ కేమ్ ఇన్ టు ఫోర్స్ ఇన్ May 2023, CBAM regulations, and will be implemented starting from October 1st, 2023. అక్టోబర్ 1st నుంచి వీటిని ఇంప్లిమెంట్ చేయడం అనేటువంటి జరుగుతుంది. ఈ CBAM ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని. అకార్డింగ్ టు యూరోపియన్ యూనియన్, CBAM is a landmark tool that places a fair price on carbon emitted during the production of goods that are entered in the EU and a mechanism to encourage cleaner industrial production. So ఏం చెప్పుకున్నాం, దిస్ పర్టికులర్ కార్బన్ ట్యాక్స్ ఎందుకు వేస్తారని చెప్పుకున్నాం, టు ఎంకరేజ్ కంపెనీస్ టు ఫాలో క్లీనర్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ప్రాసెస్, రైట్. సో దిస్ గ్రీన్ టెక్నాలజీస్ ఏవైతే ఉంటాయో వాడే విధంగా ప్రమోట్ చేయడం అనమాట. యూరోపియన్ యూనియన్ ఇస్ ఇండియాస్ సెకండ్ లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్ అండ్ ఇండియాస్ సెకండ్ లార్జెస్ట్ ఎక్స్పోర్ట్ మార్కెట్. సో యూరోపియన్ యూనియన్కి ఇండియా నుంచి చాలా ఎగుమతులు అనేటువంటి అవుతాయి. ద EU హ్యాస్ ప్రపోజ్డ్ కార్బన్ ట్యాక్సెస్ ఓవర్ 16 commodities, out of which India is likely to experience a significant impact over two sectors, namely స్టీల్ అండ్ అల్యూమినియం. సో మనం ఇండియా నుంచి యూరోప్కి స్టీల్ అండ్ అల్యూమినియం అనేటువంటి ఎగుమతి చేస్తాం. ఇవి గ్రీన్ టెక్నాలజీస్ ద్వారా తయారు చేస్తారా? కాదు, నాన్ గ్రీన్ టెక్నాలజీస్ ద్వారా తయారు చేస్తారు. అంటే ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ కానటువంటి టెక్నాలజీస్తో, ప్రాసెస్ ద్వారా, సిస్టమ్స్తో తయారు చేయడం అనేది జరుగుతుంది. సో ఈ పర్టికులర్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో స్టీల్ అండ్ దాంతోపాటు అల్యూమినియం ఎక్స్పోర్ట్ చేసేటటువంటి మన డొమెస్టిక్ కంపెనీస్ మీద పన్ను అనేటటువంటిది యూరోపియన్ యూనియన్ విధిస్తే, దేని రూపేనా దిస్ కార్బన్ బార్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజం ద్వారా విధిస్తే అది ఇండియన్ డొమెస్టిక్ కంపెనీస్కి చాలా నష్టం చేకూర్చడం అనేటువంటిది జరుగుతుంది. అవునా కాదా? అందుకే ఈ రిఫ్ట్ అనేది స్టార్ట్ అయింది. This move by the EU is likely to impact less than 2% of India's exports, and the government is analyzing the extent of the overall impact of the carbon tax. So carbon tax యొక్క ఓవరాల్ ఇంపాక్ట్ మన ట్రేడ్ మీద, దాంతోపాటు మన యొక్క ఎకానమీ మీద ఎలా పడుతుంది అని చెప్పి గవర్నమెంట్ ప్రెజెంట్ ఆలోచిస్తుంది. అండ్ ఇట్స్ కంపాటబిలిటీ విత్ ద వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ నామ్స్. సో WTO ఏదైతే ఉంటుందో, విచ్ ఈజ్ ఎ గార్డియన్ ఆర్గనైజేషన్ ఫర్ ఇంటర్నేషనల్ ట్రేడ్, ఇజంట్ ఇట్? సో వాళ్ళు పెట్టినటువంటి రూల్స్కి తగినట్టుగా ఈ కార్బన్ ట్యాక్స్ ఉందా లేదా, లేకపోతే కార్బన్ ట్యాక్స్ అనేటటువంటిది కొంతమంది వాళ్ళ స్వార్థాల కోసం తెచ్చుకున్నారా అనేటటువంటి విషయం గురించి కూడా ఇండియా ఆలోచిస్తుంది. An Indian delegation led by the Commerce Minister and External Affairs Minister discussed CBAM during their recent visit to Brussels for bilateral meeting and the first edition of EU-India Trade and Technology Council. So both Commerce Minister and External Affairs Minister బ్రసెల్స్ని విజిట్ చేయడం అనేటటువంటిది జరిగింది. సో ఫర్ బైలేటరల్ మీటింగ్స్ అండ్ దాంతోపాటు ఇండియా యూరోపియన్ ట్రేడ్ అండ్ టెక్నాలజీ కౌన్సిల్ యొక్క ఫస్ట్ ఎడిషన్ మీటింగ్ ఏదైతే ఉందో దానిలో పార్టిసిపేట్ చేయడం అనేది జరిగింది. పార్టిసిపేట్ చేస్తూ ఇష్యూ ఏదైతే ఉంటుందో దాన్ని రైజ్ చేశారు. ద ఫస్ట్ మీటింగ్ ఆఫ్ ద TTC, దట్ ఈస్ Trade and Technology Council meeting, included working groups on various aspects such as strategic technologies, digital governance, green and clean energy techniques, and trade and investment. సో ఇలాంటి చాలా ఆస్పెక్ట్స్ మీద వాళ్ళు డెలిబరేట్ చేయడం అనేటువంటి జరిగింది, చర్చలు జరపడం అనేటువంటి జరిగింది. ఏ విధంగా వరల్డ్ ట్రేడ్ని, ముఖ్యంగా యూరోపియన్ యూనియన్తో జరిగేటటువంటి ట్రేడ్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళొచ్చు అనే విధంగా మనకి ఈ పర్టికులర్ మీటింగ్స్లో చర్చించుకున్నారు. అర్థమైందా? సో ఈ కాంటెక్స్లో మీకు కార్బన్ ట్యాక్స్ అంటే ఏంటి, కార్బన్ బార్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజం అంటే ఏంటి, ఇవన్నీ డీటెయిల్గా అర్థమైనా అనుకుంటున్నాను. చక్కగా క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. ఓకేనా? సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ అండ్ దిస్ ఇస్ ఆల్ అబౌట్ టుడేస్ ద హిందూ అనాలిసిస్ అమ్మ. ప్రతిరోజు హిందూ అనాలిసిస్ ఫాలో అవ్వండి, మీరు చాలా విషయాలు నేర్చుకుంటారు. చాలా టాపిక్స్ మీద మీకు అవగాహన రావడంతో పాటు ఒక పట్టు అనేటటువంటిది కూడా వస్తుంది. ఎందుకంటే మనం బేసిక్స్ నుంచి డీటెయిల్డ్గా బ్యాక్గ్రౌండ్ నుంచి ప్రతి టాపిక్ని హ్యాండిల్ చేస్తున్నాం కాబట్టి. ఓకేనా? సో ఆల్ దీస్ ఎఫర్ట్స్ ఏవైతే ఉంటాయో అవి మీకు నచ్చుతున్నట్టయితే, మీకు ఉపయోగపడతాయని మీకు అనిపిస్తే, ప్లీజ్ డూ హిట్ దట్ బిగ్ ఫ్యాట్ లైక్ బటన్. ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్కి కూడా మన వీడియోస్ని షేర్ చేయండి అమ్మ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ అండ్ ఆల్ ద లవ్ సో ఫార్. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. బాయ్ నాన్న.